అయ్యో అయ్యో అయ్యో, ఏమయ్యా గుడ్డివాడిని వచ్చి పడుకుని కప్పు. ఎంత మోసం ఎంత మోసం. మూడు నష్టం సచ్చినాడు. నిజంగా గుడ్డాడు అనుకున్న రూపాయి కూడా వేశాను. అసలు గుడ్డలు అప్పుడప్పుడు వస్తుంటది. అయ్యో నేను చచ్చిపోతానమ్మా, నేను చచ్చిపోతానమ్మా. అయ్యో అయ్యో స్టేషన్ పక్కన మెడికల్ షాప్ ఉంది. ఈ టాబ్లెట్ వేసుకుంటే వెంటనే గురిస్తున్నా. వేసుకోండి, ఇది మంచి. నా తల్లి ఇప్పుడు ఎలా ఉందండి? పర్వాలేదమ్మా. రుజువే కనుక నా పక్కన లేకపోయి ఉంటే ఈ పాటికి నా ప్రాణం నిలిచేది కాదమ్మా. అమ్మా నీ పేరేంటి? రమలండి. ఏ ఊరమ్మా? రాజమండ్రి అండి. మొన్నటిదాకా పీనాస్పూర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లో పనిచేసేదాన్ని. ఇప్పుడు రాజమండ్రి ట్రాన్స్ఫర్ చేయించుకొని మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. మంచిదమ్మా. మాది ఆ ఊరే. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? విశాఖపట్నం పిచ్చాసుపత్రిలో క్లర్క్ గా పనిచేసి రిటైర్ అయ్యారండి. 30 ఏళ్ళు మతి స్థిమితులని వాళ్ళతో కలిసి ఉండడంతో ఆయన అలాగే తయారయ్యారు. పాపం, ఇంటి బాధ్యత అంతా నీ మీద పడిందన్నమాట. అవునండి. మీ పిల్లలు ఏం చేస్తుంటారు? ఎగుమతి దిగుమతి వ్యాపారం అమ్మ. అయ్యయ్యో, శంకరంగాడు కొంప ముంచాడే, తాళం వేసుకుపోయినట్టున్నాడు. రేపు మన ఎండి గారు ఇన్స్పెక్షన్కి వస్తున్నారు. అందరూ ట్రిమ్ గా తయారై 9:30 కల్లా ఆఫీసులో ఉండాలి. రేపు మాత్రం ఎవరైనా ఆలస్యంగా వచ్చినా, నీట్ గా డ్రెస్ లేకపోయినా సస్పెండ్ చేస్తానంతే. ఇదిగో శ్రీకాంత్, నువ్వు ఈ పిఎల్ అండ్ అకౌంట్ నైట్ చెక్ చేసి రేపు ఉదయమే తీసుకురా. లూనా ఆగిపోయిందని లూనటిక్ జవాబులు చెప్పావంటే నేను ఊరుకోను. నేను ఎదురింటి మేడ మీద ఉంటానండి. ఓ ప్యాంటు షర్ట్ ఇప్పిస్తారా? మా ఇంట్లో అందరు ఆడపిల్లలే నాయన, మగపిల్లలు లేరు. అలాగా? ఏమండి? అయ్యో, ప్రకాష్ ఉన్నాయండి? లేడు బాబు. ఏం కావాలి? ఏం లేదండి. అలా దుప్పటి కప్పుకున్నావేమిటయ్యా? అదేనండి తమాషా. భలేవాడివే. ఈ డ్రెస్ బాగుందండి, మన అబ్బాయి కుట్టిద్దాం. మాస్టారు, ఈ డ్రెస్ ఎక్కడ కొన్నారు? ఇదే బొంబాయిలో. బొంబాయిలో ఎక్కడ? జిడ్డువారి వీధిలో. అది ఎక్కడండి? పప్పువారి సందు పక్కన. బయలుదేరండి. పర్టికులర్ గా ఈ బ్రాంచ్ లో మన సేల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. మీరెవరూ శ్రద్ధగా పనిచేయట్లేదని అర్థం అవుతోంది. ఐ డోంట్ లైక్ ఇట్. మన దానవాయిపేట ఎవరి వింత మనిషి? ఊసి శ్రీకాంత్ సార్, మన అకౌంటెంట్. అకౌంటెంటా? మణికుమార్ ఆఫీస్ ఇలా మెయింటైన్ చేస్తున్నారన్నమాట. సారీ సార్. శ్రీకాంత్, యు ఆర్ సస్పెండెడ్ ఫర్ 1 వీక్. సార్? ఎస్. శంకరం, ఉద్యోగరీత్యా మా వాడికి క్షణం తీరుకుండదు. అందుకే మిమ్మల్ని మీ పిల్లని తీసుకుని మా ఇంటికి రమ్మన్నాను. కెన్ ఐ కమ్ ఇన్ సార్? థ్యాంక్ యూ. మా వాడికి మొన్ననే 22 నిండే. గుడ్ మార్నింగ్ సార్. నేను యురేకా సోప్స్ నుంచి వచ్చాను. మేము ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వాక్యూమ్ క్లీనర్స్ తయారు చేస్తాం. ఇప్పుడు కాదులే బాబు, ఇక్కడ పెళ్లి చూపులు జరుగుతున్నాయి. పెళ్లి చూపులా సార్? ఆ. పెళ్లి చూపులు అంటే శుభకార్యం కదా సార్. మీది శుభకార్యం, మాది శుభ్రకార్యం. 1 మినిట్ సార్, డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు వద్దులే బాబు, నా మాట విను. వెరీ గుడ్, ఇప్పుడే చూపిస్తాను. బై ద బై, పెళ్లి కొడుకు ఈయన కొడుకా సార్? కాదు, ఇతనే పెళ్లి కొడుకు. ఆహా,
చాలా అందంగా ఉన్నారు. రెండో పెళ్ళా సార్? కాదు, మొదటి పెళ్ళే. జుత్తు మాత్రం విగ్లా ఉంది సార్. సార్ ఇది మీరు కాస్త పట్టుకోండి. ఇదిగో ఇప్పుడు వద్దనా? అలాగే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా కంపెనీ చాలా ప్రసిద్ధి పొందింది. ఇది పనిచేసే తీరు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. దీంతో ఇల్లంతా శుభ్రం చేసుకోవచ్చు, డస్ట్ అనేది ఉండదు సార్. ఇప్పుడు ప్లగ్ పెట్టానా? ఇదిగో ఈ స్విచ్ నొక్కితే చాలు. ఒళ్ళు గగురు పుడిచేంతటి ఆశ్చర్యం, మనసు పులకరించేంతటి ఆనందం. చూస్తూ ఉండండి. a 1, a 2, a 3. దీన్ని స్క్వీజర్ అంటారు సార్. దుమ్ము ధూళి లాగేస్తుంది. అరే భలేగా ఉంది. ఇది నిజంగానే బిగ్గు. ఇంత వయసు ఉన్న వాడికి 22 ఏళ్ళు మాత్రమే అబద్ధం చెప్తారా? ఈ ముసలి కొంకకి నా కూతుర్నిచ్చి దాని గొంతు కోసేవాళ్ళం. సమయానికి దేవుళ్ళ వచ్చా బాబు. పదండి రామ్మా. అదే సార్, తలపేసేస్తున్నారేమిటి? పెళ్లి చూపులు అక్కర్ లేకుండా ఏకంగా పెళ్లే చేసేద్దామని. అంటే ఏయ్, అబ్బా, వద్దు, అక్కడ కొట్టకు. ఆ ప్లేస్ తో వాడు ఫుట్బాల్ ఆడుకున్నారు. అబ్బా, వద్దు, అక్కడ కొట్టకు. ఆ ప్లేస్ ని వాళ్ళు ప్లే గ్రౌండ్ గా వాడుకున్నారు. ఏయ్, అబ్బా, వద్దు, అక్కడ కొట్టకు. ఆ ప్లేస్ లో వాళ్ళు తబలా కచేరీ చేశారు. తదిగినతో ఎవరు వాళ్ళు? కస్టమర్లు. నేను బాత్రూమ్ లో ఉండగా నువ్వు రూమ్ తాళం వేసుకుపోతావా? నానా అవస్థ పడి ఇలా జాంగోలా దుప్పటి కప్పుకుని ఆఫీస్కి వెళ్ళాను తెలుసా? రోడ్డు మీద అందరూ నవ్వడమే. నువ్వు బాతులాగా బాత్రూమ్ లో అంతసేపు జలకాలాడతావని నేను ఊహించలేకపోయాను శ్రీకాంత్. నువ్వు వెళ్ళిపోయి ఉంటావని అపార్థం చేసుకుని రూమ్ తాళం వేసుకుని వెళ్ళిపోయాను శ్రీకాంత్. అది విధి లీల శ్రీకాంత్. ఎందుకు నా పేరు అన్నిసార్లు అంటావు? సినిమాలో అలాగే అంటారు శ్రీకాంత్. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసాతూల కర్తవ్యం దేవమాన్నికం. అమ్మాయి, ఈ పూట కూరేం చేయమంటావే? ఇంకా మొదలెట్లేదా? నిన్ను అడిగి చేద్దామని. ఇవాళ మా బ్యాంకు కొత్త మేనేజర్ వస్తుందే, కాస్త పెందరాడ వెళ్ళాలి కూడా. కూర నార ఏం వద్దులే, ఇవాళకి ఏదో పచ్చడి వేసుకు తినేస్తాను. పుట్టి పచ్చడి మెతుకులు ఏం తింటావమ్మా? ఉండు, 2 బంగాళదుంపలు వేయించి పడేస్తాను. అమ్మా, తల్లి, మాత, జనని, ఇదిగో వస్తున్నానే. ముక్కలు వేగుతున్నాయి, 2 నిమిషాలు. అమ్మాయి, ఇవాళ పాలవాడికి వెచ్చాలవాడికి డబ్బు ఇవ్వాలి. ఇదిగో కవరు, ఇందులో డబ్బు లిస్టు పెట్టాను. ఆ పాలవాడిని కాస్త కోపడవే, మరీ తురు నీళ్ళలా పోస్తున్నాడు. వాడికి చెప్పి చెప్పి మనకి నోరు నొప్పి పెట్టాలే గాని వీసమెత్తు ప్రయోజనం ఉండదు. పోనీ నాన్నగారు 4 గట్టిగా చివ. అవును, నాన్నేరే. ఏం చెప్పమంటావులేమ్మా, చెప్పుకుంటే సిగ్గుచేటు. నన్ను తెల్లారగట్ల నిద్రలేపి ఓ పిచ్చి కోరిక కోరారు. అమ్మా, అది కదిలేవే, నేను కోపడ్డానని అలిగి అలకాపురి చేరారు. ఏమడిగారు? వద్దులేవే, నువ్వు వింటే బాధపడతావు. పర్వాలేదమ్మా. ఎదురింటి వంట ఆవిడ్ని ప్రేమించారట. ఆవిడ్ని తనకిచ్చి పెళ్లి చేయమని కోరుకున్నారమ్మా. ఏం చెప్పమంటావు తల్లి? నాన్న రోజు రోజుకి అసలు ఉండి చెప్తాను. నాన్న, ఏమిటది చిన్నపిల్లలాగా? దిగిరండి. మరి ఆ ఎదురింటి వంట ఆవిడ నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా? అరవకండి, పక్కన వాళ్ళు వింటే నవ్విపోతారు. పెళ్లి చేస్తానని మాటిస్తేనే దిగొస్తాను అంతే. అయ్యో, ఎవావ్, కాఫీ జంబు ఈ బకెట్ లో పడేయి. ఇక్కడే కూర్చొని తాగుతూ ఉంటాను. నిన్న బ్యాంక్ నుంచి వచ్చేటప్పుడు మీకు ఇష్టమైన బందర్ లడ్డూలు తెచ్చాను. అవి అక్కర్లేదా? బందర్ లడ్డూలా? అవి కూడా బకెట్ లో పడేయి, మింగేస్తా. దిగితేనే లడ్డూలు. లడ్డూల కోసం అయితే దిగుతా. ఏమమ్మా, బందర్ లడ్డూలు ఏవి? ఉన్నాయి, బందర్లు భద్రంగా ఉన్నాయి. ఒరేయ్, నాన్నగారిని తీసుకెళ్ళి కొట్టుగదిలో పడేసి గడియ పెట్టండి. తీసుకెళ్ళండి. కొట్టురా. రానా? వద్దమ్మా, కొట్టురా. కొట్టుగదిలో వద్దు. బెల్లం పంచదార బొక్కేస్తారు. ఈసారి లడ్డూ చూపిస్తే గానీ చెట్టు దిగనంతే. అరే, నేనేమన్నా విమానం కొనిపెట్టమని అడిగానా? పెన్సిల్ కొనిపెట్టమని అడిగానా? అయ్యో, మీ అమ్మ ముసిల్ది అయిపోయింది. ఆ ఎదురింటి వంట ఆవిడ నుంచి పెళ్లి చేయమన్నాను. రా నాన్న. తప్పా అది? నమస్కారం అమ్మా. నమస్తే రోసయ్య. గుడ్ మార్నింగ్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ యానం. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అమెరికా జెండాలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయంటారు? ఖాతవేనమ్మా. ద్రోణం భ్రూణం భృవిచనేతం స్కరారం తిత్తం దారికైన బరహారం.
దానికి బరవాడతారా కనిపించాయి సార్ ఆ నక్షత్రాలన్నీ నా కళ్ళ ముందు గిర్రం తిరుగుతూ కనిపించాయి సార్ దత్తమేరా ద్వారం భూమి దత్తం దారం ధ్రువీణ క్యా సీన్ హై నర్మయ్ నోట్లో ఏగలు దొరుకుతాయి పంజుడు ముందు హలో ఫ్రెండ్స్ మీ అందరికి మన కొత్త మేనేజర్ గారి గురించి ఒక న్యూస్ తంది 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 చాత్ అన్నవరం ఏమిటయ్యాది ఆమె ఎలా ఉంటుందన్న ఉత్సాహాన్ని చంపుకోలేక పొద్దున్నే స్టేషన్కి వెళ్ళి చూచా ఆమెకి కోపం బాగా ఎక్కువ రూపాయి ఎక్కువ దిగాయింది పోతుంది కొట్టింది ఆవిడ కొట్టిందా ఆ. నన్ను మించిన ఆడరోడి అన్నమాట ఏమండా మేనేజర్ గారు వస్తున్నారు తీసుకోండి సార్ గుడ్ మార్నింగ్ అమ్మా ఏరీనా ఏమైపోయారు సారీ మేడం నా పేరు రవళి మేడం మీకు దండేసిన హెడ్ క్యాషియర్ గారు సడన్ గా మిస్ అయ్యారు బై తిన అవని ఆడరౌడి అంటాం మేము ఇతను గుండు జ్ఞానేశ్వరం సందేహాల పుట్ట ఈయన క్లర్క్ అన్నవరం పసపిట్ట ఈ బ్రాంచ్ వాకింగ్ రేడియో జోకింగ్ టీవీ ఈయనే సార్ అదేమిటి సార్ ఇక్కడ దాకున్నారు లేడీ మేనేజర్ సిగ్గుపడుతున్నారా రండి సార్ ఈయన హెడ్ క్యాషియర్ శేషాద్రి గారు మేడం శేషు భువనా ఈ రింగు రింగుల ఉంగరాల జుట్టు ఏమైపోయింది శేషు అప్పుల వాళ్ళు క్షవరం చేశారు భువన అవును లేత తమలపాకు లాంటి పల్చటి నీ శరీరం ఇలా బరస్తవబోయే చూపులా తయారైందేమిటి భువన ఆ మధ్య నాకు డింగి జబ్బు వచ్చి ఇలా ఊరిపోయాను శేషు వా క్యా సీన్ హై నర్మయ్ రండి మేడం వాట్ ఇస్ దిస్ టేబుల్ ఇంత డర్టీగా ఉంది కొత్త మేనేజర్ వస్తుందన్న శ్రద్ధ కూడా లేకపోతే ఎలా ఐ కాంట్ టాలరేట్ దిస్ ఐ కాంట్ చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాన్ని జిమ్మదియ అందమంతా చీరలోనే ఉన్నది ఓకే మిస్టర్ శేషాద్రి యూ కెన్ గో నౌ సార్ ఏమిటి కదా ఇంకా కథ ఎంతండి లవ్ పైదే ఏం గురుగాలు అవును మా ఇద్దరికి పెళ్లిళ్ళు కాకముందు మేమిద్దరం ఒకే బ్రాంచ్లో పనిచేస్తూ ప్రేమించుకున్నాం పెళ్లి దాకా వచ్చాం పెళ్ళైతే తన ఉద్యోగం మాని తీరాలని కండిషన్ పెట్టాను నేను భువన తను చచ్చినా ఉద్యోగం మానంది దాంతో గొడవ వచ్చి మా ప్రేమ తూచనుకున్నాం ఇలా ఒకనాటికి తన కిందే చాకరీ చేయాల్సి వస్తుందని ముందే తెలుసుంటే నేను ఆ రోజు ఆ పిచ్చి కండిషన్ పెట్టేవాడిని కాను ఒక్క బాసుతో సరిపోయేది ఇప్పుడు ఇంట్లో మా ఆవిడ కింద ఇక్కడ ఈవిడ కింద ఇద్దరు బాసుల కింద పనిచేయాల్సి వచ్చింది కర్మ తనకు అప్పుడే బీపీ ఉండేది ఇప్పుడు బాగా ఎక్కువ ఉంటుంది మళ్ళీ పొలికేకలేస్తుంది వెళ్ళండి వెళ్ళి పని చూసుకోండి అయ్యో 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 ఇదేమిటండి ఇల్లంతా చెత్తపోస్తున్నాడు ఇతను మీలాంటి మనిషిలాగే ఉన్నాడేమిటి కర్మ గుడ్ మార్నింగ్ అమ్మా ఈ వయసులో మీరు కష్టపడి ఇల్లు ఊడవకుండా మేమందిస్తున్న కానుకిది వాక్యూమ్ క్లీనర్ అసలే మీకు నడువు నొప్పి నాకేం లేదు రేపు రావచ్చు అందుకే ఈ రోజు నుంచే జాగ్రత్త పడ్డ మంచిది అయ్యో 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 ఈ విషయం చెత్త ఊడుస్తుంది చూద్దాం అయ్యో ఈ ప్లగ్ సాకెట్లో పెట్టి స్విచ్ నొక్కితే చాలు ఒళ్ళు గగురు పుడిచేంతటి ఆశ్చర్యం మనసు పులకరించేంతటి ఆనందం చూస్తుండండి 1 2 3 తర్వాత పొద్దుటి నుంచి కరెంటు లేదు బాబు ఆ మాట చెత్త పోయక ముందు చెప్పచ్చు కదమ్మా ఎక్కడా నన్ను నోరు తెరవనిస్తేగా నువ్వు ఒక్క నిమిషం ఇప్పుడే వచ్చేస్తాను చెత్తబాయ్ ఏమైంది కరెంట్ సాయంత్రం వరకు రాదన్నారండి అలాగా అని ఇంకో గంటలో మా పెద్దమ్మ ఇంటికి వచ్చేస్తుంది వెరీ గుడ్ అది వచ్చేటప్పటికి ఇల్లంతా మహాశుభ్రంగా కడిగిన అద్దంలా లేకపోతే ఊరుకోదయ్యా మమ్మల్ని అందరినీ తిట్టిపోస్తుంది ఐఎమ్ సారీ సార్ సారీ ఏం తప్పించుకుందామని చూస్తున్నావా అదేం కుదరదు అమలు చీపురుంది తీసుకుని శుభ్రంగా ఊడ్చెళ్ళు నేను మూడవాళ్ళ అన్నం తిన్నవాడు చేయి కడుక్కుంటాడు గాని పక్కవాడు కడుక్కుంటాటాయి మలకెత్తిన మినప కింద మహన్ నువ్వును అబ్బో అంత దరిద్రమైన పోలికలు చెప్పకండి ఊడుస్తాను చస్తానా అక్కట ఇది ఎంతటి బలీయమైనది అమ్మా ఓ చీపు నా మోహన్ పడేంతలా చెత్తబాయ్ సార్ కావాలంటే నన్ను పంది కుక్క అని తిట్టండి పడతాను కానీ చెత్త అని మాత్రం పిలవకండి
కడుపులో దేవేస్తోంది. సర్లే ఊడు. సత్తానా జరగడే. ఛ, ఇవాళ చాలా బ్యాటేరా, ఒక్క బుకింగ్ లేదు. నువ్వు ఒకటివి ఎప్పుడు ఈ నాన్పుడు సంగీతం పెట్టుకుని కూర్చుంటావు. అమ్మయ్యా. ఇప్పుడు అన్నమాచార్య కీర్తన, సంగీతం రమేష్ నాయుడు. ఒరే భరతనాట్యం రా, చూడు. ఆ బోర్రా. చూసావరా, ఆ డాన్స్ చేసిన అమ్మాయి అప్సరసలా ఉంది. ఉమ్, పేరేమిటో? ఇంకో పాట ఉంటే అమ్మాయి పేరు చెప్తారు, జాగ్రత్త చూడు. ఇప్పుడు పందుల పెంపకం, జాగ్రత్తలు, లద్దె పురుగు నివారణ అనే అంశాల మీద ప్రసంగాలు వింటారు. పందుల పెంపకం అది మాకు అవసరం. లద్దె పురుగు చాలా అవసరం. విధి. హిట్లర్ అక్క. హిట్లర్ అక్క. భేదవల్లారా. అక్క మరేమో దేవుడు మాకి పెళ్ళు పంపించాడక్క. మేము కూడా వాడికి ఏదైనా పంపాలంది చిన్నక్క. సరేలే, రేపు ఏదైనా మంచి గిఫ్ట్ కొనిస్తాను. మరేమో మేము ఈ టింకుని పంపిస్తామక్క. ఎంచక్క డేవిడ్ దీన్ని పెంచుకుంటాడు. అలాగే నాన్న, మా కస్టమర్లలో కొంతమంది లండన్ వెళ్తూ ఉంటారు, వాళ్ళలో ఎవరికైనా ఇచ్చి పంపిద్దాం. ఏ సరే. ఇవాళ నేను లండన్ వెళ్ళలేదమ్మా, కడుపు కదల్లా. ఊరుకోండి నాన్న. మామ, నీతో ఓ ముఖ్యమైన విషయం డిస్కస్ చేయాలి. కూర్చో కూర్చో. ఏమిటో అది? మధ్యాహ్నం మాగన్నుగా పడుకుంటే ఉమ్, మన మొగల్తూరు కుర్రాడు కల్లోకి వచ్చాడమ్మా. మగల్తూరు కుర్రాడా? ఆ, ఎవరతను? అతనే మన చిరంజీవి. వచ్చి బాబాయ్ ఒక్కసారి నిన్ను చూడాలనిపిస్తోంది అన్నాడు. పాపం ఏదో ముచ్చట పడుతున్నాడు కదా. మెడ్రాస్ వెళ్ళి చిరంజీవి కనిపించి వచ్చేస్తాను, ఓ 8,600 అయ్యి. మెడ్రాస్ లేదు, మైసూర్ లేదు. ముందు పదండి లోపలికి. ఇదిగో రండి. వెళ్ళకపోతే పాపం చిరంజీవి నొచ్చుకుంటాడే. నేనంటే వల్లమాలిన అభిమానం అతగాడికి. ఊరుకోమన్నానా? చిరంజీవి నొచ్చుకుంటాడంటే వినిపించుకోవే. అతనేం నొచ్చుకోడు గిచ్చుకోడు. మాట్లాడకుండా లోపలికి వెళ్ళి పడుకోండి. అయితే 600 ఇవ్వవా? ఆహా, పోనీ 2,000 ఇచ్చి సర్దుకుంటాను. నా దగ్గర లేవు. ఆఖరి మాట ఇదిగో ఇదిగో 3,000 ఇచ్చి చాలు. దమ్ముడు ఇవ్వను. మీరు వెళ్ళండి, వెళ్ళండి. హలో రవళి. హలో సార్. జ్ఞానం, అమ్మా. కొద్దిగా కుర్చీ తీసుకురావా? కూర్చోండి సార్. ఇలా వచ్చారేమిటి? ట్రాన్స్ఫరా? అవునమ్మా, 3 నెలల క్రితం హెడ్ ఆఫీస్ కి ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు అక్కడి నుంచే మీ బ్రాంచ్ కి చెకింగ్ వచ్చాను. ఆహా, అవని ఈయన భజగోవిందం గారని. నేను పీనాస్పడ్ అనే పల్లెటూరు బ్రాంచ్ లో కొన్నాళ్ళు పనిచేశానని చెప్పాను చూసావా? అవును. ఆ బ్రాంచ్ కి మేనేజర్ గా చేశారు. తన అవనని నా బెస్ట్ ఫ్రెండ్. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. పీనాస్పాడు గొప్ప విచిత్రమైన ఊర్లే అమ్మా. ఆ ఊరు మొత్తం మీద సంతకం వచ్చిన వాడు ఒకడే ఉన్నాడు. వాళ్ళతో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించడానికి మా తల ప్రాణం తోక్కొచ్చేదనుకో. ఇవాళ అకౌంట్ ఓపెన్ చేసి మన్నాడు వచ్చి మా 5 రూపాయలు ఉన్నాయో లేవో చూపించమనేవారు. ఓసారి మరి తమాషా జరిగింది కదా సార్. అవని, ఓ రైతు మా దగ్గరికి వచ్చి బావి తవ్వుకోవడానికి 300 అప్పు తీసుకున్నాడే. నెల తర్వాత మేము చెక్కింగ్కి వెళ్ళాం. అక్కడ బావి లేదు. ఏమైందని అడిగితే బావి దొంగలు ఎత్తుకుపోయారన్నాడు. అప్పుడు సార్ ఫేస్ చూడాలి మరి పెట్టుకుని అయ్యో, భలే మనుషులు అనుకో. ఏమిటా లాఫ్టర్? ఇదేం బ్యాంకా సినిమా హాలా? అసలు ఈయనెవరు? ఈయన మిస్టర్, ఇటు ఎందుకు వచ్చారు? ముందు అటు వెళ్ళండి. గెటప్. ఏమిటిది? సారీ సార్, మీరు హెడ్ ఆఫీస్ నుంచి వచ్చారని తెలియక. మై గాడ్, ఇప్పటికిప్పుడు సర్ప్రైజ్ చెక్ అంటే నా కాళ్ళు వణికిపోతున్నాయి, నా గొంతు పెడచగట్టుకుపోతుంది. జ్ఞానం, మంచి నీళ్ళు. నాకేదో అయిపోతుంది. అమ్మో, నాకేదో అయిపోతుంది. మై గాడ్. ఓ చిన్నదానా, ఓ చిన్నదాన, నన్ను విడిచిపోతావటే, పక్కనున్న వాడి మీద నీకు దయరాదటే. ఏమిటిది? వాట్ ఇస్ దిస్? ఇలా పాటలు పాడుకోవడానికి ఇదేమో బ్యాంకా సినిమా హాలా? ఈ విషయం మీద హెడ్ ఆఫీస్ కి నోట్ పుటప్ చేస్తాను. వద్దు సార్, స్నాక్స్ టీ తీసుకొని చెకింగ్ స్టార్ట్ చేద్దాం కానీ. రండి సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏమేవ్ చెత్తబ్బాయి వచ్చాడు. ఆ పేరొద్దు సార్, అది వినిపిస్తే చెవులో సీసం కరిగించి పోసినంత బాధ అనిపిస్తోంది. ప్లీజ్. ఇవాళ ఆదివారం కదా అని వచ్చాను. స్కూల్లో కాలేజీలో ఉండవుగా, అందరూ ఇంట్లో ఉన్నట్టేగా. మా వాక్యూమ్ క్లీనరు. అంత అరుపు ఎందుకయ్యా? ఈయనే పందిలాగా. ఈయనే పందా? ఆ. అమ్మో అమ్మో, నీ పోలికలకు నిప్పెట్ట. ఎంత బాగా పోలుస్తారు సార్ తమరు. నేను కూడా పోయొచ్చా? కోకిల కూసిందా? కాదు, నేను మాట్లాడాను. తప్పకుండా, ఎంత చెత్తైనా పోయొచ్చు. క్షణంలో శుభ్రం చేస్తాను. పొగట్టు కాదు కానీ మీరు చెత్త పోస్తుంటే బంగారం వెదజల్లుతున్నట్టుగా ఉంది. మరి నేను పోస్తుంటే గేదె పాడేస్తున్నట్టుగా ఉంది. కావాలంటే
ఓ బకెట్ నీళ్ళలో మట్టి కలిపి గోడల మీద చల్లండి, క్లీన్ చేసి చూపిస్తాను. మీరు జల్లుతూ ఉంటే అప్సరస అమృతం జల్లుతున్నట్టుగా ఉంది. నేను చల్లుతూ ఉంటే బావురు పిల్లి మూత్ర విసర్జన చేస్తున్నట్టుగా ఉంది. ఓకే, ఇప్పుడు నేను మిషన్ ఆన్ చేసి చూపిస్తాను. ఒళ్ళు గగుర్ 1 minute. కరెక్ట్ ఉంది. ఒళ్ళు గగురు పుడిచేంతటి ఆశ్చర్యం, మనసు పులకరించేంతటి ఆనందం. అది 1, 2, 3 తర్వాత ఇప్పుడే కరెంట్ పోయింది. కరెంట్ ఇప్పుడు అప్పుడే రాదన్నారా? ట్రాన్స్ఫార్మరు కడపాంలా పేలిందట. ఎవరి చేసిన కర్మ భాగనుభవింపక ఎవరికైనా ఇక్కడికి వచ్చి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినిపించావో చంపుతా. వెళ్ళి పక్క వీధిలో పాడుకో. ఎవరు చేసిన కర్మ ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే ఉన్నది. అరే తన భాగనుభవింపక ఏరికైనను తప్పదన్నా. శ్రీకాంత్, కుంభకర్ణ లేరా? లే. ఏమిట్రా? రే, నీ మనసు దోచుకున్న పిల్ల ఫోటో పేపర్లో పడింది, చూడు. పేరు రవళి. మనిషి అంత అందమైన పేరు. ఏ ఊరేరా? SBH లో పనిచేస్తుంది. పొద్దున్నే ఎంత శుభవార్త చెప్పావరా నా బుజ్జి కన్నా. అమ్మాయి, మా సీత ఖాతాలోంచి 10 రూపాయలు ఇస్తావమ్మా? నోరు చచ్చిపోయింది. స్ట్రాంగ్ బిళ్ళలు కొనుక్కు తింటాను. అలాగేనండి. ఇంకా మీ అమ్మాయి అకౌంట్లో 200 ఉంది. ఇదిగోండి. వస్తానమ్మా. ఎవరే ఆయన? మా వీధిలోనే ఉంటాడే. పాపం మతి స్థిమిత లేని మనిషి. వాళ్ళ అమ్మాయి సీత చేత మన బ్యాంక్లోనే అకౌంట్ ఓపెన్ చేయించాను. ఆ సీత పాపం 6 నెలల క్రితం యాక్సిడెంట్లో చచ్చిపోయింది. మతి లేని మనిషి కదా, ఈయనకు ఆ విషయం తెలియజేయలేదు వాళ్ళు. నెలకు ఒకసారి 2 సార్లు వచ్చి ఇలా 10 రూపాయలు అడుగుతూ ఉంటాడు. నేను జాలేసిస్తూ ఉంటాను. మార్నింగ్ సార్. ఏమా బాగున్నావా? బాగున్నానండి. క్యాష్ డ్రా చేద్దామని వచ్చాను. ఆ, ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ ప్లీజ్. నేను అకౌంట్ ఓపెన్ చేయాలి. మా బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్లో ఎవరిదైనా రికమెండేషన్ ఉండాలండి. ఏం రికమెండ్ చేస్తారు? ఈయన తెలుసా మీకు బాబాయ్ గారు? కింద కనిపించి బతిమలేడమ్మా, మంచి కుర్రాడు అనిపించి. సరే, అకౌంటెంట్ గారి దగ్గరికి వెళ్దాం. అటు రండి. ఎక్స్క్యూజ్ మీ, తిరుపతి వెంకటేశ్వర స్వామి పేరు మీద 5 రూపాయలు డ్రాఫ్ట్ కావాలి. 5 రూపాయలకి డ్రాఫ్టా? ఎస్ ప్లీజ్, మొక్కుకున్నాను. ఎక్స్క్యూజ్ మీ, 5 రూపాయలు డిపాజిట్ చేస్తాను. హలో ఫ్రెండ్స్, ఈ కస్టమర్ ఇన్ని చాలు డబల్ గారి దగ్గరకే వస్తున్నారంటే నాకేదో అనుమానంగా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, వాహ్, క్యా సీన్ హై. పని చేసుకో. విశాఖపట్నం కనకమహాలక్ష్మి అమ్మవారి పేరు మీద 5 రూపాయలు డ్రాఫ్ట్ కావాలి. ఇది మొక్కేనా? అవును. ఇలా రోజుకో డ్రాఫ్ట్ తీసుకునే బదులు అన్ని ఒక రోజే తీసుకోవచ్చు. అలా అయితే రోజు మిమ్మల్ని చూడడం కుదరదు కదా. అదే మొక్కు, రోజుకో దేవుడికి పంపుతానని మొక్కు. రేపు అన్నవరం సత్యనారాయణ స్వామికి, ఎల్లుండి నెల్లూరు చెన్నకేశవ స్వామికి, ఆ తర్వాత బెజవాడ కనకదుర్గకి, ఆ తర్వాత. థ్యాంక్స్. ఎందుకు? డ్రాఫ్ట్ అడిగితే ముత్యాల వలకు పోసినందుకు. నవ్వారు కదా. ప్రియమైన దొంగ శిష్యులందరికీ దొంగల కాలేజీ స్నాతకోత్సవం సందర్భంగా నా ఆశీర్వాదాలు. 64 కళల్లోనూ చోరకళ కూడా ఒకటి. కానీ దురదృష్టవశాత్తు సంగీతం, నాట్యం, నాటకం ఇటువంటి కళలకు వచ్చిన గౌరవ మర్యాదలు ఈ దొంగ కళకి రాలేదు. ఈనాటి మన స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అరిష్టప్రదాయక బిరుదాంకితులు శ్రీ సదాజప గారిని మా అమ్మాయి వేదిక మీదకి తీసుకొచ్చింది. వీరు నిన్ననే తీహార్ జైలు ఊసల మధ్య నుంచి పావు టైపులో పాక్కుంటూ వచ్చారు. కూర్చోండి. శిష్యులారా,
మీ అందరివి ఉంగరాలవి జాగ్రత్త. శ్రీకృష్ణుడు మన కులదైవం. చిన్నప్పుడే ఆరితేరిన దొంగల వెన్నను దొంగిలించి వెన్న దొంగ అని బిరుదును పొందిన మహానుభావుడు ఆయన. ఈ విధంగా సాక్షాత్తు విష్ణుమూర్తే దారి చూపించిన ఈ దొంగ కళకి సరైన ఆదరణ లభించకపోవడంతో నేను చాలా ఖిన్నుడనై 3 సంవత్సరాల క్రితం ఈ దొంగల కాలేజీని స్థాపించి ఏదో నా శక్తి మేరకి దేశ సేవ చేస్తూ ఉన్నాను. ఈ 3 ఏళ్ల డిగ్రీ కోర్సులో ప్రథమ బ్యాచ్ లో 6 మెడికల్ లాంటి విద్యార్థులు గోల్డ్ మెడల్స్ సాధించడం నాకెంతో గర్వకారణంగా ఉంది. ఈ 6లోనూ అత్యధిక మార్కులు పొంది విశిష్ట దొంగ అనే బిరుదును, చౌటా ప్రసాద్ అవార్డును గెలుచుకున్న శ్రీ ముక్కంటికి మన ముఖ్య అతిథి సదాజప గారు మొమెంటో బహుకరిస్తారు. గోల్డ్ మెడలిస్టులందరికీ లేటెస్ట్ గా నిన్న రాత్రే నేను కొట్టుకొచ్చిన బంగారు గాజులు, గొలుసులు మెడల్స్ కింద బహుకరించబడతాయి. ఇప్పుడు మీకందరికీ కత్తెర, బ్లేడు, తాడు, కళ్ళగంతలు, నూనె సీస, సుత్తి, తాళాలు, గుత్తి గల కిట్స్ ఇవ్వబడతాయి. 3 ఏళ్లు చెమటోడ్చి నేర్చుకున్న ఈ తోర విద్యతో ఈ క్షణం నుంచి హాయిగా బతకగలరని ఆశిస్తున్నాను. జై హింద్. ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చి కిట్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. రాళ్లపల్లి, కోట శ్రీనివాసరావు, సుత్తివేలు, బాబు మోహన్, ఏకైక ఆడదొంగ శ్రీలక్ష్మి. ఏమండి, రాత్రిపూట పెళ్లి చూపులు ఏమిటండి? నాకేం మనసు ఒప్పటం లేదు. మన ఇంట వంట లేని పనిది. చెప్పాను కదే, మళ్ళీ రాత్రి బండికి ఆ కుర్రాడు బెదవాడు వెళ్ళిపోవాలని. మంచి సంప్రదాయమైన సంబంధం చేదారిపోతుందేమో అని రాత్రి అయినా సరే ఓసారి వచ్చి చూసేళ్ళమన్నాను. పెళ్లి చూపులకి సైకిల్ మీద వచ్చారేమిటండి? అదే అంటే భేషజాల కోసం కుర్రాడు డబ్బు వృధాగా ఖర్చు చేయడం అనమాట. బహు జాగ్రత్త పరుడు. రండి బాబు, రండమ్మా. దండాలయ్య గారు. దండాలమ్మ గారు. కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. అక్కడ కాదు, పైన కూర్చోండి. అత్తయ్య గారు. అదే బాబు మా అమ్మాయి రవళి. పెళ్లి చూపులు అయిపోయాయి గనక పలహారాలే తరువాయి. రావు రారా రాముడు, రా 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 రా. లక్షణ అది కూడా ఇచ్చి. పిల్ల విమ్మేసి కడిగిన టీలు బిందులా ఉంది. మీ ఇంటి పని మనిషికి జీతం ఎంత ఇస్తారమ్మ గారు? అన్నం పెట్టి 60 రూపాయలు ఇస్తున్నాం. ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు? కాఫీ ఇస్తారా? లేదు, పాలు మాకే బొటాబొట్టిగా సరిపోతాయి. ముందు ముఖ్యమైన పని కానివ్వండి, జాంగ్రీలు జాలిగా చూస్తున్నాయి పాపం. అట్టగేనండి అయ్య గారు. ఎక్స్క్యూజ్ మీ అండి, మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారు? రాజమండ్రి రైల్వే స్టేషన్ లో కాదు, రాజమండ్రి పోలీస్ స్టేషన్ లో టౌన్ ఎస్ఐని. ఐసి. 6,000 జీతంటమ్మా. రండి అంకుల్. హలో. ఇదేమిటి మీరు ఇలా వచ్చారేమిటి? ఇక్కడ పెళ్లి చూపులు జరుగుతున్నాయి అంతే, మీరు వెళ్ళండి. ఈయన్ని పిలుచుకురమ్మని నేనే కళ్యాణిని పంపించాను. మిస్టర్, ఈయన రామయ్య గారని మా పక్కింట్లో ఉంటారు. రాజమండ్రి సిఐ గారు. నువ్వు రాజమండ్రి టౌన్ ఎస్ఐవా? ఏ పాప మతిలేని ఆయన మోసం చేద్దామని వచ్చావా? చెప్పు, నిజం చెప్పు. అబద్ధం ఆడామంటే లాకప్లో పడేస్తాను. చెప్పు. నాకేం తెలియదు సార్. ఉద్యోగం కోసం ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ దగ్గర ఉంటే ఈయన కలిశారు. పెళ్లి కొడుకులాగా ఇంటికి వచ్చి పిల్లని చూసి వెళ్తే 25 రూపాయలు ఇస్తామన్నారు. మా పక్కింటి పని మనిషికి 10 రూపాయలు ఇచ్చి తీసుకొచ్చాను. ఏమిటి కూర్చోరావు గారు ఈ పని? అడ్డమైన ప్రతి తలమాసిన వాడికి పిల్లని చూపిస్తారా? తప్పండి. రవళికి ఏం తక్కువని? బంగారం లాంటి మొగుడు వస్తాడు. మీరు ఊరికే కంగారు పడకండి. పదన్నయ్య, పదకమా, నువ్వు పద. నీలా నన్ను ఊరంతటిని ప్రేమించమంటావా నాన్న? గుడ్డ కట్టుకోవడం చేత కాని పిచ్చివాడు కూడా తన కన్న బిడ్డని పరాయివాడు కన్నెత్తి చూస్తే కళ్ళెర్ర చేస్తాడండి. మీరు ఉన్నారు. అమ్మా, చిన్నప్పుడు
డబ్బులు లేక ఏమీ కొనుక్కు తినలేకపోయాను. ఇప్పుడు లడ్డూలు, జాంగ్రీలు, ఐసులు, కాకినాడ కాజాలు అంటుంటేనే నోరు ఊరిపోతోంది. ఇవన్నీ తినాలని కోరిక, కానీ నాకు షుగర్ ఉందని మీరు అదేమీ తిన్నెవ్వరు. పోనీ తీపొద్దు, పంటి కిందకే పకోడీనో కారపూసో పడేద్దామన్నా కూడా వెర్రివాణ్ణి కదమ్మా. నా కోసం ఎవ్వరూ ఏమీ చేసి పెట్టరు. యువ చాపల్యాన్ని చంపుకోలేక పెళ్లి చూపులని చెబితే పెళ్లివారి కోసం అవన్నీ తెప్పించి పెడతారు. ఎంచక్కా తినేయొచ్చని ఈ పని చేశానమ్మా. ఊరికే ఉత్తుత్తి పెళ్లి చూపులే గాని నిన్న కళావర మొహంగాడికి ఇచ్చి పెళ్లి చేసేవాడిని కాదమ్మా. స్వీట్లు తినేసి మిఠాయికిళ్ళి వేసుకున్నాక నువ్వు నాకు నచ్చలేదు పోరా సన్నాసిగా అని చెప్పేసి కోప్పడి వాళ్ళని గెంటేద్దాం అనుకున్నాను. కానీ నా బంగారు తల్లివి, నిన్ను వాడికి అచ్చంగా నేను ఎందుకు ఇచ్చేస్తానమ్మా? నిజం, మా అమ్మ మీదొట్టు. పోలేండి అన్న, ఏదో జరిగిపోయింది, ఊరుకోండి. పసిపిల్లలకి ఎంత తినాలో ఎప్పుడు ఆపాలో తెలియదు నాన్న. మీరు అంతే, ఎక్కువగా తినేస్తే మీ ఆరోగ్యం పాడవుతుందని అమ్మ వద్దంటుందే గాని మీకు పెట్టడానికి మాకు బాధ ఏమిటి చెప్పండి. ఇవాళ నేను ఉద్యోగం చేసి సంపాదిస్తున్నానంటే ఇదంతా మీ వల్ల కాదు. తినరానివి తిని రేపు మీ ఆరోగ్యం పాడై జరగరానికి జరిగిందంటే మేము దిక్కులేని వాళ్ళు అయిపోతాం కదా నాన్న. ఇప్పుడు నేనుండి మీకేం చేస్తున్నానమ్మా? ఏమీ చేయక్కర్లేదు నాన్న. మీరు మా వెనక కొండంత అండగా అలా నిలబడితే చాలు. మాకు పిడికిడి బలం, కుప్పుడు ధైర్యం వస్తాయి. ఇప్పుడు నువ్వు నా కన్నీళ్లు తుడుస్తూ ఉంటే మా అమ్మ గుర్తొచ్చింది. అమ్మాయి నన్ను ఎప్పుడూ ఏడవనిచ్చేది కాదు. చిన్నప్పుడు మా అమ్మ ఒళ్ళోనే పడుకునేవాడిని. ఇప్పుడు నీ ఒళ్ళో పడుకోవచ్చా అమ్మా? గుడ్ మార్నింగ్. మీరు పట్టు వదలని విక్రమార్కుడిలాగా నేను పెట్టే వదలని విక్రమార్కుడిని. పొద్దున్న 6 నుంచి గుమ్మల్లో వెయిట్ చేస్తున్నాను. చెత్తబ్బాయి, చికట విరోచనాలతో బాధపడుతున్న జిరాఫీ మొహం వేసుకుని ఇంత పొద్దున్నే తగలడ్డావేమిటో? నీ పోలికల్ని పాతయ్య. ఎంత చక్కటి ఉప్మా అలంకారాలు వాడతారు సార్ మీరు. ఉప్మానా? దాన్ని నేను ప్రేమిస్తా. సార్, ఇవాళ ఎలాగైనా సరే మీకు మా మిషన్ ని డెమాన్స్ట్రేట్ చేసి చూపించాలని గట్టి పట్టుదలతో వచ్చాను. అమ్మాయి నువ్వు రావే చెత్తపోదు గాని. ఏమిటన్నా ఇది? చెత్తపోస్తున్నారేమిటి? మీరు డాన్సర్ రావళి గారు కదూ? అవును, మా అక్క. షడ్డకుడా షడ్డకుడా, అదేం పిలుపురా? ఇవాళ గొప్ప విషయం తెలిసింది. నేను ప్రేమిస్తున్న కళ్యాణి నువ్వు ప్రేమిస్తున్న రవళి చెల్లెలే. అంటే మనిద్దరం తోడళ్ళు అన్నమాట. పైగా కళ్యాణి మా ప్రేమకి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది. వావ్, వెరీ గుడ్, మాస్టారు ఇక్కడ కూర్చున్నారేంటండి? ఈవేళ స్టూడెంట్స్ కి పరీక్ష. ఒక అరగంటలో జేబులు కొట్టుకురమ్మని ఊళ్ళోకి పంపించాను. మాస్టర్, మీరు నాకు డిగ్రీ ఇచ్చారు, గోల్డ్ మెడల్ ఇచ్చారు, అవార్డు ఇచ్చారు, కానీ ఒక్కటి ఒకటి మర్చిపోయారండి. ఏమిటది? మీ అమ్మాయి చెయ్యి. అది విడిగా ఊడరాదు కదయ్యా. అందుకే మనిషి పడంగా ఇచ్చాడు మాస్టారు. నన్ను మీ అల్లుని చేసుకోండి. మాస్టర్, దొంగిలించడంలో మీరు మొదటి పాఠం నేర్పగానే నేను మీ అమ్మాయి మనసు దొంగిలించాను. రెండో పాఠం నేర్పగానే మీ అమ్మాయి నా మనసు దొంగిలించింది. మేము చక్కని దొంగదంటే దొంగ పుత్రులే కానీ మీ వంశం పేరు నిలబెడతాం మాస్టారు. సరే అయితే ఎవరికెవరు రాసి పెట్టి ఉన్నారో ఎవరు చెప్పగలరు? మ్యాచెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. సారీ మాస్టారు, మ్యాచెస్ ఆర్ మేడ్ ఇన్ శివకాశి. మన వాడే అగ్గిపెట్లన్నీ శివకాశిలో తయారు చేస్తారు. ఆ మ్యాచెస్ గురించి కాదయ్యా నేను మాట్లాడేది. ఓహో,
ఈ మ్యాచెస్ గురించి కాదనమాట, ఈ మ్యాచెస్ గురించి అయితే హెవీనే. ఓకే ముక్కంటి, ఆ. నా కంటి ముందు ఓ దొంగతనం నువ్వు విజయవంతంగా చేసి చూపించు, మా అమ్మాయి నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. ఓకే మాస్టరు, మీరు నేర్పిన విద్యతో దొంగతనం చేసి సేపు 5 నిమిషాల్లో చేసి చూపిస్తా. బేబీ మెళ్ళలో తాళి కడతా. హలో ఫ్రెండ్స్, అమ్మ తండ్రి తండ్రి వచ్చేయండి, మీరు కూడా తండ్రి. ఏమిటి అన్నవరం గారు, ఏమైంది? పొద్దున్నే ఏమి తోతక మన మేనేజర్ అమ్మగారింటికి వెళ్ళా. వాళ్ళ ఇంట్లో మేనేజర్ అమ్మగారి మొగులు వాళ్ళ ఆవిడ గారి బట్టలు దొరుకుతున్నారు. వాళ్ళ ఆవిడ చీర ఉతికి ఆరేసి వంట చేసి ఆవిడకు భోజనం కూడా పెడుతున్నారు పాపం కుర్తులో. అమ్మయ్య, నేను మాత్రం అదృష్టవంతుడి. ఇంకో ఆయన గారు అసలు నోరెత్తనంత, కూర్చున్న పేనల్లా పడుంటారంట. అధికారం అంతా అమ్మగారిదే. ఇక్కడ చెంబు తీసి అక్కడ పెట్టదంట. ఇంట్లో కూర్చొని తిని తిని ఏమో పని ఎవరిని గురించి మీరు చెప్తుంది? మిమ్మల్ని గురించి కాదు మేడం, పొత్తు మా పక్కింటి ఆవిడ గురించి చెప్తున్నా అంతే. వెళ్ళి పని చూసుకోండి. అట్లాగే మేడం. బోనా పాడాలా? ఏం అక్కర్లే, కూర్చోండి. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ ప్లీజ్. రవళి గారు ఇవాళ సెలవు పెట్టిందండి. ఎందుకని? ఏమో మరి, సిక్ లీవ్ పెట్టింది. ఇలా వచ్చారేమిటి? బ్యాంకులో ఎవరో మీకు ఒంట్లో బాలేదని చెప్పారు, ఎలా ఉందో చూసి వెళ్దామని. థ్యాంక్స్, కూర్చోండి. కవల పిల్లలండి? మా తమ్ముళ్ళు. ఆహా. ఒంట్లో బాగుండింది వీళ్ళకే. ఏమైంది? వీళ్ళు లండన్లో ఉండే ఒక కుర్రాడితో పెన్ ఫ్రెండ్షిప్ చేశారండి. అతను వీళ్ళకి ఖరీదైన పెన్లు 2 గిఫ్ట్గా పంపించాడు. వీళ్ళు ప్రాణంగా పెంచుకున్న కుందేల్ని అతను పెంచుకుంటాడనే ఉద్దేశంతో గిఫ్ట్గా పంపారు. ఇదిగో, నిన్నే లండన్ నుంచి ఉత్తరం వచ్చింది. మీరు పంపిన కుందేలు మాంసం చాలా రుచిగా ఉందని. అరెరే, పాపం ఆ కుర్రాడికేం తెలుసండి, తినడం కోసం పంపారనుకుని ఆ పని చేసి ఉంటాడు. అసలు నేను ఇంట్లో ఉండుంటే ఈ ఉత్తరం దాచేసి ఉండేదాన్ని. నేను లేనప్పుడు వచ్చింది, వీళ్ళు చింపి చదివేశారు. కుందేలు మీద బెంగతో హై ఫీవర్ వచ్చేసింది. డాక్టర్కి చూపించారా? చూపించామండి. బెంగ పెట్టుకోవడం వల్లే జ్వరం వచ్చిందన్నారు. ఒక నిమిషం ఉండండి, కాఫీ తెస్తాను. వద్దండి. నాన్న, రావుడు, లక్ష్మణ, చూడండి చూడండి చూడండి, మీ డేవిడ్ దగ్గర నుంచి ఇంకో ఉత్తరం వచ్చింది. మేము వాళ్ళతో మాట్లాడడం పో. కాదమ్మా, ఏప్రిల్ 1 నాడు మీరు మీ స్కూల్ ఫ్రెండ్స్ ఏప్రిల్ ఫుల్ చేస్తారు కదా, అలాగే లండన్ లో అక్టోబర్ 1 నాడు అక్టోబర్ ఫుల్ చేస్తారట. అందుకని సరదాగా మిమ్మల్ని ఫూల్ చేయడం కోసం అలా రాశాను గాని, టింకు నా దగ్గర ఆరోగ్యంగా ఉంది, దాన్ని ముద్దుగా పెంచుకుంటున్నాను రాశాడు. చూడండి. అయితే మన టింకు చచ్చిపోలేదన్నమాట. లేదు నాన్న, డేవిడ్ మిమ్మల్ని ఆడ పట్టించడం కోసం అలా రాశాడంతే. అమ్మయ్యా. మీరు ఇక్కడికి? మంచి మనసున్న మనిషికి మనసారా కృతజ్ఞతలు చెప్పి పెడదామని వచ్చాను. కృతజ్ఞతలా? నాకా? అవును, మీరు పోస్ట్ మ్యాన్ కి ఉత్తరం ఇచ్చి పంపడం చూశాను. అది చదివిన మా తమ్ముళ్ళ సంతోషానికి పట్టుపగ్గాలు లేకపోయాయి. దారుణమైన నిజం మిగిల్చిన బాధని మీ అందమైన అబద్ధం పోగొట్టింది. అది వాళ్ళని చూసి జాలేసి. నా పట్ల నా తమ్ముళ్ళ పట్ల మీకున్న అభిమానానికి మరోసారి కృతజ్ఞతలు. నాకు మీ పట్ల ఉన్నది అభిమానం కాదు, అనురాగం, ప్రేమ. ధైర్యం చేసి చెప్పేస్తున్నాను, మీకు నేనంటే ఇష్టం ఉంటే ఇక్కడే ఉండండి, లేదా నేను కళ్ళు తెరిచేసరికి వెళ్ళిపోండి. నాకు అదృష్టం లేదనుకుంటాను. అడుగు డబ్బులు లెక్కెడుతున్నాడు, మీరు వెళ్ళి ఆ సందులో నిల్చోండి, మెరుపు దాడి చేసి వస్తా. బేబీ కాస్కో. సరే చూద్దాం. 20 రూపాయలు చిల్లరుంటే ఇవ్వండి. అరే పరందామా, పరమాత్మ, ఏడుకొండలవాడ వెంకటరమణ, ఇక్కడ వెలిసావా తండ్రి? దండం పెట్టుకున్నాయనా, దండం పెట్టుకో, దండం పెట్టుకున్నాయనా. దొంగ దొంగ మామా, సక్సెస్. ఇవిగో నోట్లు, నాకు ఇవే కోటాను కోట్లు. నా 100 ఏళ్ల పంటకి అమ్మ, నా 100 ఏళ్ల పంటకి బంగారు నాట్లు. 20 రూపాయల ఖర్చుకి గుప్పడు 100 నోట్ల సంపాదన. చూసుకో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 16. ఇంకా లెక్కెట్టు. 16. 20 ఇచ్చి 16 రూపాయలు దొంగతనం చేస్తావా? రూపాయల? ఇవిగో నా దొంగల కాలేజీకి సిగ్గుచేటు. దరిద్రుడు టెంకాయ ముట్టుకుంటే
అది వంకాయ అయిపోయిందని ఇదే మాస్టారు. మీ నాన్నగారు ఇంట్లో ఉంటే మాత్రం పెళ్లి చూపులు చట్టుబంటలు అవుతాయమ్మా. ఆయన వాలకం చూసి మనది పిచ్చి వంశం అనుకుని పెళ్లివారు పుంజాలు తెంపుకుని పారిపోతారు. మరి ఏం చేద్దాం ఇప్పుడు? ఐడియా, నాన్న నిన్న సర్కస్ అంటున్నారు కదా, ఆయనకి డబ్బు ఇచ్చి సర్కస్ పంపించేద్దామా? అది మంచి ఆలోచనే తల్లి. నాన్న, నిన్న సర్కస్ వెళ్తా అన్నారు కదా, ఇప్పుడు వెళ్తారా పోనీ? ఇవాళ కుదరదమ్మా, నాకు చాలా పనులున్నాయి. ఆ మరమరాలమ్మే అమ్మాయి వచ్చే టైం అయింది కదా, కొంచెం ప్రేమించుకోవాలి. ఇవాళ సర్కస్ లో నాగార్జున పులితో ఫైట్ చేసే సీన్ షూటింగ్ తీస్తారట, అది కూడా చూస్తారేమో అని అడిగాను. నాగార్జున ఫైటింగ్ ఆ. అయితే పెడతానమ్మా. ఓ 50. చెత్తబ్బాయ్. నా మొహం మండ, ఇంత దిక్కుమాలి పేరు తెచ్చుకున్నానేమిటండి బాబు. ఉండు చెత్త పోస్తా. వద్దు సార్. రౌడి గారు, పొద్దుటి నుంచి శ్రీకాంత్ అమ్మా నాన్న 2 పెళ్లి చూపుల్లో అడిగిన కామన్ ప్రశ్నలు మా వాడు రాసిచ్చాడు. ఇది వాడి తల్లి క్వశ్చన్ పేపర్, ఇది వాడి తండ్రి క్వశ్చన్ పేపర్. ప్రశ్న పత్రాల లీకేజ్ అనమాట. అరే, ఎంసెట్ ప్రశ్న పత్రాలు లీకేజ్, ఇది ఎంసెటే కదండి. ఎంసెట్? అదే మ్యారేజ్ సెట్. అబ్బాయి కూడా ఈ పుచ్చకాయలు ఏమిటి నాన్న, సిగ్గుగా ఉంది. పెళ్లి చూపులకు వెళ్ళేవాళ్ళు ఎంచక్కాయ యాపిల్ కాయలో బత్తాకాయలో తీసుకెళ్తారు గానీ పిచ్చి మేడలాగా ఈ పుచ్చకాయలు ఏంటంటే విన్నారు కాదు. బజార్లో నిమ్మపళ్ళు తప్ప మరేం లేవు. మరీ నిమ్మపళ్ళు కొంటే బాగుండని ఈ పుచ్చపళ్ళు కొన్నాను. ఇప్పటికి 25 సార్లు చెప్పాను. నమస్కారం అండి, రండి కూర్చోండి. నువ్వు పెళ్లి కూతురు చెల్లెలివా అమ్మా? అవునండి. అమ్మా వస్తున్నానే. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. నమస్కారం. మీ వారింట్లో లేరా? ఆఫీస్ పని మీద బయటకు వెళ్ళారు. ఉండండి, పిల్లని తీసుకొస్తాను. ఒక్క నిమిషం అమ్మా, ఈ పుచ్చపళ్ళు తీసుకెళ్ళండి. ఇది నువ్వు తీసుకో అమ్మా. పిల్లని మీరేం పిచ్చి ప్రశ్నలు వేయకండి, బెదిరిపోతుంది. నువ్వు ఏం వెర్రి ప్రశ్నలు వేయకు, బెంబేలెత్తిపోతుంది. నేనే వేరే ప్రశ్నలు వేశాను. అంటే నేను వేశానా? ఇందాక మధ్యాహ్నం మనం వెళ్ళి పెళ్లి చూపులో ఆ పిల్లని పెళ్లి వంటల గురించి, అమ్మాయిని నలుగురు గురించి, నానా ప్రశ్నలు వేసి టకటకలాడించి గడగడలాడించేసి నువ్వు కాదు, కంగారు పడిపోయింది. అసలు అన్ని కావాలి, ఇల్లు నడిస్తే కోడలి పిల్ల, వంట మనిషి ఇంటి దగ్గరే ఉండాలి. అసలు నీ మూలంగానే ఈ పెళ్లి చూపులు కూడా అమ్మా. మొదల నుంచి ఇద్దరు. ఊరుకోండి. రవళి పేరు చాలా బాగుంది. అబ్బా, నాకు నచ్చింది నీకు నచ్చడం ఇదే రే ఓం ప్రథమం. చాలే ఊరుకోండి. నువ్వు ఊరుకో. వంట వచ్చా అమ్మా? మా అక్కకి మన దేశ వంటలతో పాటు రష్యా వంటలు కూడా వచ్చండి. దాస్కా విస్కీ అనే రష్యా వంట చేస్తుంది. ఒకసారి తింటే ఇంకా వదల్లేం. దాస్కా విస్కీనా? అది ముందు పెసలకు కొద్దిగా చమురు రాసి తిరగలతో విసురుకోవాలండి. రష్యాలో కూడా మన దేశంలో లాగా తిరగళ్ళుంటాయా అమ్మా? ఎందుకుండవండి, కాకపోతే వాటిని తిరగళ్ళు అనరు, బ్రెజ్నెస్కీలు అంటారు. అలా విసురుగోగా వచ్చిన పప్పుని 2 గంటలు నీళ్ళలో నానబెట్టి గోర్బోస్కీలో రుబ్బాలి. గోర్బోస్కియా? గోర్బోస్కీ అంటే రోలండి, క్రిష్కోస్కీ అంటే రోకలండి. రుబ్బుతూనే దాంట్లో కొంచెం ఉప్పు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నూనె మరిగిన తర్వాత దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని వేయిస్తే వచ్చేవి దాస్కా విస్కీలు. అలాగా? ఆ, ఒక్కో జివ్వకి ఒక్కొక్క రుచి మరి. సరే, ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పు. పాలు విరిగిపోతే పారబోసేయాలి, అవునా? కాదండి, ఆ పాల విరుగుడుతో రసగుల్లా చేసుకోవచ్చు. కరెక్ట్. బంగాళదుంపలు వేపుడు చేశాక దాని మీద దుమ్ము ధూళి పడకుండా వెంటనే మూత పెడతావా లేదా? పెట్టకూడదండి, పెడితే ఆవిరి నీళ్ళు పడి ముక్కలు మెత్తబడిపోతాయి. కరెక్ట్. ఇప్పుడు ఈ నాళ్ళే ఆపు, నన్ను అడగని. మనిషి నాకు వండుకుని మింగడమే కాదు, కాస్త లోక జ్ఞానం కూడా రగలడాలి. ఇది చెప్పమ్మాయి, చీమ కన్నా చిన్న పదార్థం ఏది? చీమ నోట్లోకి వెళ్ళే ఆహార పదార్థం అండి. శభాష్. ఏనుక్కి దోమకి గల తేడా ఏమిటి? దోమ ఏనుగు మీద వాలగలదు గాని ఏనుగు దోమ మీద వాలలేదు కదండి. శభాష్, ఏం సందేహం లేదు. అమ్మాయి బ్రెయిన్ యమా షార్ప్. ఏరా, నువ్వేమైనా అడుగుతావా? అక్కర్లేదు నాన్న, మీకు నచ్చితే నాకు నచ్చినట్టే అని చెప్పాను కదా. సరే అయితే మేము బయలుదేరుతామండి. అలాగే అన్నయ్య గారు. ఏ విషయం త్వరలో తెలియపరుస్తాం. వెళ్ళొస్తాం వదిన గారు. మంచిదమ్మా. వస్తామమ్మా. వస్తామమ్మా. రిక్షాలో వెళ్దాం. వద్దు, బస్ ఎక్కుదాం. వచ్చేటప్పుడు పదులు, రిక్షాలో రిక్షాలో వచ్చి వెళ్ళండి, 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 రిక్షాలో కట్టే ఇవ్వలేదు. ఉన్నదంతా జాగ్రత్తగా వాడుకోకపోతే చివరి మనకు మిగిలేది చెప్పే. చెప్పు శ్రీ, ఏమన్నారు మీ అమ్మా నాన్న? పరీక్ష రిజల్ట్ మర్నాడే చెప్పరు కదా, ఊరించి ఊరించి చెప్తారు. ఊరించాలే, చెప్పు. సరే, ఏమిస్తే చెప్తావో చెప్పు. చెప్పనా? ఆ రోజు నువ్వు మా ఇంటి మేడ మీద వెచ్చగా పొద్దుగుకు వేళ ఇచ్చావు చూసా, అది ఇస్తే చెప్తా. ఇస్తావా? ఇక్కడ జనం చూస్తారని సిగ్గైతే కళ్ళు మూసుకుని ఇచ్చి పుచ్చుకుందాం. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట చెప్పకపోతే బులిపిస్తున్నాడు పెద్ద. ఓకే,
అలకపాన్ పెక్కక చిలక. యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ. ఐ సీ, ముహూర్తాలు పెట్టుకునే దాకా వచ్చేసారా? గుడ్. రేపు మన పిక్నిక్ ప్రోగ్రామ్ కి నీ ఉడ్బీన్ కూడా తీసుకురావే. స్టాఫ్ అందరికి పరిచయం చేద్దాం. ఎవరు? భువనేశ్వరా? ఏమైనా అందంటే చిట్టా విప్పేను. తప్పకుండా తీసుకురావాల్సమా. ఉంటాను. బాయ్. ఏమిటాయ్? మా రవళికి పెళ్లి కుదిరిందటండి. వెరీ గుడ్. ఏమిటి ఏదో చిట్టా విప్తానంటున్నావు? అదా, మా హెడ్ క్యాషియర్ శేషాద్రి గారు మంచి రచయిత. ఈ మధ్య తిట్ల దండకం ఒకటి రాశారు. మా స్టాఫ్ అందరం బట్టి పట్టేశాం. చిట్టా విప్పేయడం అంటే తిట్ల దండకం మొదలెట్టడం అని మా కోడ్ అన్నమాట. ఇప్పుడు మీరు తీయాలి. జ్ఞానేశ్వరంతో కలిసి ఎన్టీఆర్ పార్టీకి డాన్స్ ఆ రోజుల్లో నువ్వు సన్నగా గుమ్మడి పాదులా ఉండేదానివి. ఎంత బాగా డాన్స్ చేసేదాని భువనేశ్వరి. ఆఫ్ కోర్స్ ఇప్పుడు గుమ్మడి కాయన ఉన్నావు అనుకో, అది వేరే విషయం. పాడడే అంతా 1 2 ఇక్కడ గోదావరి ఎంత లోతు ఉంటుంది సార్? అరక్షరం అర్థం అయితే బాటా చెప్పి వాడండి సార్. వామ్మో! నాకు చెప్పి నువ్వు పారేస్తావేమిటమ్మా? ఆ పప్పులే ఉడకవు. ఏదిటి? ఈ గ్రూప్ లో నీకు బాగా నచ్చిన వాడిని కిస్ చేయాలి. అదే కదమ్మా. ఏమైనా సరే నువ్వు అప్పని చేస్తున్నావు. క్యా సీన్ హై? సోదరి మందారా, ఇవాళ చాలా తుదిలం. ఎందుకంటే అమ్మా రాక్షసు వచ్చిన నిరూపం. ఏటీవీ 4451 కార్ డ్రైవర్ ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలి. మీరు కానివ్వండి. సోదరి మందారా, ఇవాళ చాలా తుదిలం. ఎందుకంటే మరి 24 ఏళ్ళు గల బాలాకుమారి అనే అమ్మాయి తప్పిపోయింది. ఎవరికైనా కనబడితే ఎత్తుకొచ్చి ఇక్కడ అప్పచెప్పగలరు. మీరు కానివ్వండి సార్. సోదరి మందారా, ఇవాళ చాలా తుదిలం. ఎందుకంటే ఈ ఉపన్యాసం ఎంత చెత్తగా ఉన్నా సరే తర్వాత ప్రోగ్రాం చాలా అందంగా ఉంటాయి. అంతదాకా మీరు ఓపికగా కూర్చోవలసిందిగా ప్రార్థిస్తాం. సోదరి మందారా, ఇవాళ చాలా తుదిలం. ఎందుకంటే మరి ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత అన్ని రోడ్లకి బస్సులు ఉన్నాయి. ఈ గమనిక మీకు తెలియగలదు. మీరు కానివ్వండి మాస్టర్. ఎందుకు ఆలోచించండి? నీ పోట్ల. ఆగండి. ఎవరన్నా ప్లేట్లలో చేతులు పెడితే పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తా. ఇవి నిజం తుపాకులే. అమ్మయ్య, కాకపోతే వాడి చాలా కాలం అవడం వల్ల తుప్పట్టిపోయే అంతే. ఎవరు మీరు? మేం పాపికొండల్లో ఉండే కొండ పాపులం. ఈయనే మా బాస్ బాదం సుబ్బారావు. ఈ రూట్ లో వెళ్లే పడవల్ని దోచుకుంటుంటాం. కాకపోతే ఈ మధ్య ఇటుపక్క పడవలు వెళ్ళడం తగ్గడం వల్ల ఏనుగుల్లో ఉండేవాళ్ళం పీనుగుల్లో అయిపోయాం. రేయ్ ఉసుకో. వా క్యా సీన్ హై? అమ్మయ్యా, కడుపు నిండింది. ఇప్పుడు మీ ఆటపాటలతో మమ్మల్ని ఆనందింపజేయాలి. లేకపోతే పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తా. ఇవి నిజం తుపాకులే, జాగ్రత్త. మీ దరిద్రపు మొహాన్ని కందరేగులు బేక. ఆటపాటలతో మేం మిమ్మల్ని ఆనందింపజేయాలా? నథింగ్ డూయింగ్. పాడతారా కాల్చి పాడేయమంటారా? మేడం, కావాలని కోరుకుంటున్నారు కదా పాపం. చిట్టా విప్పేద్దామా? కరెక్ట్. చిట్టా విప్పేద్దాం. చిట్టా విప్పేద్దామా? ఆ విప్పే చిట్టా ఏదో త్వరగా చెప్పండి. అమ్మా, అసలు తెలుగులో ఇన్ని తిట్లుంటాయని మొదటిసారి తెలుసుకున్నామమ్మా. మా అమ్మా నాన్నలు మా చిన్నప్పుడే మమ్మల్ని ఈ లెవెల్లో పిచ్చి తిట్లు తిట్టుంటే మా జీవితాలు ఇలా గాడి తప్పేవి కావమ్మా. ఆ రోజే బాగుపడేవి. మీరు తిట్టిన తిట్లతో మాకు జ్ఞానోదయం తల్లి. ఇంకా మేము ఈ వృత్తి మానేస్తాం. అవును, మేము కూడా మీతో పాటు వచ్చి జన స్రవంతిలో కలిసిపోతాం. వెరీ గుడ్. ఇన్నాళ్లకు నా రచనకు ప్రయోజనం చేకూరింది రవళి. నా వల్ల నలుగురు దొంగలు మారారు. పదండి సార్, మీ సామాన్లు మేము మోసుకొస్తాం.
ఏమిటే ఇవాటి నుంచి క్యాషా? అవునే. జాగ్రత్త, రూపాయి తేడా వచ్చినా కొంపలు అంటుకుంటాయి. అమ్మాయి ఒకసారి తలుపుతే ఇవే ఏమిటి నాన్న ఎలా వచ్చారు? అర్జెంట్ గా నాకు 10 రూపాయలు 50,000 ఇవ్వగలవా? ఎందుకు? ఉత్తినే ఖర్చు పెట్టుకుందామని. అందరూ ఖర్చు పెడుతుంటారు కదా. అమ్మా మీకు ఫోను. ఇక్కడ కూర్చోండి, ఇప్పుడే వచ్చేస్తా. హలో ప్రవళి, నేను ఊరికే నీ గొంతు వినాలనిపించింది, ఫోన్ చేశాను. పనిలో ఉన్నాను ఇప్పుడు. సాయంత్రం కలికల కలుద్దాం, ఓకే? అలాగే. ఎవరే చెయ్యా? అవునే, భలే కనిపెట్టేసావే. వినిపిస్తుంది. చెక్ పాస్ కావాలన్నా పదేవారు సార్ మీ చెక్ పాస్. అవి కౌంటర్లోకి ఎవరినో వచ్చారా? లేదే, ఇప్పుడే మీ నాన్నగారు ఏదో అర్జెంట్ పనుందని హడావిడిగా వెళ్ళిపోయారు. క్యాష్ పోయింది. ఎంత? 1,50,000 కట్లు. మీ నాన్నగారు తీసారంటావా? అయ్యుండొచ్చు. నేను ఇంటికి వెళ్ళి తీసుకొచ్చేస్తాను. ఒక అరగంట క్యాష్ చూసుకోవే ప్లీజ్. సరే, త్వరగా వచ్చాయి, ఆలస్యం చేయకు. భువనేశ్వర్ చిందులేస్తుంది. ఏమిటి వచ్చావటి? ఒకసారి నువ్వు లోపలికి రమ్మా. ఒక గంటలోపు నాన్న ఇంటికి వచ్చారా? ఇప్పుడే వచ్చి హడావుడిగా ఓ జత బట్టలు సంచిలో పెట్టుకుని వెళ్ళారు. ఎక్కడికి అడిగితే ఏట్లో కంటూ కసురుకుంటూ వెళ్ళారు. వెళ్ళిపోయారా? ఏమైందమ్మా? నాన్న బ్యాంక్ డబ్బు ఓ 1,00,000 రూపాయలు ఎత్తుపోయారమ్మా. 1,00,000 రూపాయలా? ఎక్కడికి వెళ్ళి ఉంటారంటావు? సర్కస్ లో బఫులుగా చేరతానని అన్నారమ్మా రాత్రి. ఏమిటన్నా ఇది? లేవండి. అమ్మాయి, ఈ అబ్బాయికి నేను 1,00,000 ఇచ్చానంటే నన్ను బఫూన్గా చేర్చుకుంటానన్నాడు. అప్పుడే పిల్లి మొగ్గేయడం కూడా నేర్పేశాడు. ఇప్పుడు చేతుల మీద నడవటం నేర్పుతున్నాడు. పిల్లి మొగ్గేసి చూపించరా? వద్దులేండి, మీరు ఇట్రండి. ఏమిటి సార్ మీరు చేస్తున్న పని? అయాలకి జంగల్ కూడా తాల్పిరి ఉండు. సారీ సార్, ఐ డోంట్ నో మలయాళం. కెన్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్? He wants to join with us. He paid me money and I am teaching him. What is wrong in it? What do you mean? Is it not wrong to grab such a huge amount from him? Is it not wrong to believe the words of an insane man? Is it not wrong to teach him acrobats at this age? Do you know? He has stolen the money from my bank. I can be arrested, he can be arrested, and you too can be arrested for beholding the theft cash. Please give me back the money. Otherwise, I'll have to call the police. Okay. Hello, na pano ida. Indu yaare yaare aano ento అమ్మాయి, డబ్బు తీసుకెళ్ళిపోతే నన్ను సర్కస్ లో చేర్చుకోరే. పదండి. నేను రానుపో. నాన్న, నేను ఏడుస్తే సముదాయించాల్సిన వయసు మీది. మీరు ఏడుస్తుంటే ఊరడించవలసి రావటం నా దురదృష్టం. ఇగోండి, ఈ 100 రూపాయలు మీ దగ్గర ఉంచి ఏ సినిమానో చూసి ఇంటికి వెళ్ళండి. లేవండి. ఒక సినిమా కాదు, 2 సినిమాలు చూడడానికి ఒప్పుకుంటే నేనే ఏడుపు ఆపుతానంతే. అలాగే, నేను వెంటనే బ్యాంక్ వెళ్ళాలి. మీరు బయలుదేరండి. లేవండి. హలో బఫూన్. ఇక్కడే. ఇలా. దొంగ పట్టుకోండి. ఏయ్, ఆగు. మాస్టర్, ఆ ముగ్గు బుట్ట ఎత్తుకురానా? ఏదో ఒకటి దొంగతనం చేసి నీ ప్రతిభ నిరూపించుకో. మావా సక్సెస్. ఇదిగో ముగ్గు. ఆపు నీ దగ్గు. బేబీ వద్దు నీకు సిగ్గు. నీ మెడ ఇటు ఒగ్గు, మెడలో కడతా నీ డిగ్గు. దిగ్గేమిటి? కొన్ని పదాలకు అర్థాలు ఉండవు. జస్ట్ ప్రెస్ కోసం కూసానంతే. అయ్య బాబాయ్, అయ్యో నీ జిమ్మడి పోను. హూ ఆర్ యు? దొంగ సచ్చిరాడా. వై దిస్ తిట్లు? ఎవడైనా బంగారం ఎత్తుకెళ్తాడు, డబ్బు దస్క ఎత్తుకెళ్తాడు. ముగ్గు, కొత్తిమీర కట్ట, మరమరాలు ఎత్తుకెళ్లే దిక్కుమాల దొంగ సచ్చిరాడు నిన్నే చూశాను రా. మొదలట పొడ. తీసుకోమ్మా, పెట్టుకోమ్మా, నెత్తర పెట్టుకో. ఓ అమ్మో, నీ దండం తల్లి. అన్ని తిట్లు తిట్టామేమమ్మా. నేను చాలా తెలివిగా తీసుకొచ్చాను అనుకుంటున్నానే. నేను ఇక్కడ తీసుకొచ్చినట్టు ఎలా పసిగట్టిందబ్బా? అదిగో అటు చూడు.
బుట్ట కొంది చిల్లు, అది కూల్చింది నీ ఇల్లు. దరిద్రుడు కారు ముట్టుకుంటే అది రిక్షా అయిపోయిందని ఇదే మాస్టారు. అవని ఏమైంది? ఓసారి ట్రా చెప్తాను. మధ్యలో భువనేశ్వరి అడిగింది, నువ్వు బాత్రూమ్కి వెళ్ళావని చెప్పాను. 600కి చెక్ వస్తే క్లియర్ చేశాను. ఏమి మీ నాన్నగారి దగ్గర నుంచి డబ్బు తీసుకున్నావా? ఆయన దగ్గర నుంచి తీసుకున్నానే. హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని వస్తుంటే బ్యాంక్ కుమ్మలో ఇదిగో ఇక్కడ ఎవరో సైకిల్ మీద వచ్చే లాక్. అయ్యో, దొరికినట్టు దొరికి చేయి సరిపోయిందా? అవునే, ఏం చేయాలో నాకేం పాల్పోవడం లేదు. ఎలాగే మరి? సాయంత్రం దాకా ఎలాగో మేనేజ్ చేయొచ్చు. సాయంత్రం శేషాద్రి గారి క్యాష్ అప్పచెప్పాలి కదా. డబ్బు పోయిందంటే ఏం జరుగుతుంది? ఏం జరగడం ఏమిటి? ఇమీడియట్ గా పోలీస్ కేసు పెడతారు. పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఏడాది క్రితం 20,000 వాడుకున్నందుకు క్యాషియర్ భోగేశ్వరరావుని అరెస్ట్ చేశారు కదా. ఇప్పుడు ఇంకా ఆయన జైల్లోనే ఉన్నారు. ఇలా జరుగుతుందనుకోలేదు. ఎలాగే ఇప్పుడు నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తే మా కుటుంబం మొత్తం వేదన పడుతుంది. శ్రీకాంత్ వాళ్ళ అమ్మ నాన్న మా పెళ్లి ఒప్పుకోరు. అసలు అసలు ఆడపిల్ల అరెస్ట్ అవడం అంటే గాడ్, తలుచుకుంటేనే ఓడుకొచ్చేస్తుంది. ఏమైనా ఏ శేషాద్రి గారు అడిగేంత వరకు నీ అంతటి నువ్వు బయటపడకు. నందో రాజా భవిష్యత్తు ఏమైనా జరగచ్చు. ఏమా కడుపులో బాగా లేదు కదా, అవని చెప్పింది. మజ్జిగ తెప్పించుకు తాగమ్మా, వేడి చేసేవి తినకు. అలాగేనండి. కడుపు కట్టుకుని కూడబెడదామన్నా 100, 1000, 1,00,000 రూపాయలు నా జీవిత కాలంలో వీలు కదది. ఇలా జరిగిందేమిటే? జరిగిందని తలుచుకుని కుమిలిపోకు. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు. ఏం చేయండి నా మొహం? సాయంత్రంలో 10,00,000 విషయం బయటపడిపోతుంది. పోలీసులు పిలిపిస్తారు, నన్ను అరెస్ట్ చేస్తారు. నా పెళ్ళి ఆగిపోతుంది. మా అమ్మ చెల్లెలు తమ్ముళ్ళు వీధిన పడిపో. అంతే 1,00,000 రూపాయలు పోయాయన్నమాట. అన్నవరం గారు వినేశారా? మీకు దండం పెడతాను, ఈ విషయం ఎవరికి చెప్పకండి. కట్టామమ్మా, విన్న విషయం వెంటనే 10 మందికి చెప్పకపోతే నా కడుపు ఉబ్బిపోతుంది. అయ్యా ఎక్కడ కాదు. అన్నవరం గారు ప్లీజ్, ఇది నాకు జీవిత సమస్య. దయచేసి ఈ రహస్యాన్ని మీలోనే దాచుకోండి. ఒంటరిదాన్ని, ఆడదాన్ని, అబాసు పాలైపోతాను. వదమ్మా, నా నోరు ఊరుకోదే. నేను చిన్నప్పటి నుంచి అయితే ఏది కడుపులో దాచుకోలేదు. అన్నవరం గారు, ఈ విషయాన్ని మీరు ఎవరికైనా చెప్పారంటే మీ అబ్బాయి చచ్చిపోయినంత ఒట్టు. అయ్యో, అదే మాతమ్మా, నాకున్నదే ఒక్కగానొక్క కొడుకు. మీ అబ్బాయి బతకాలంటే ఈ రహస్యాన్ని రహస్యంగానే ఉంచండి. నోరు జారకండి. అది కాదమ్మా, నేను కౌంటర్ లో కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు. వస్తున్నాను మేడం. కమలి కాదు, తప్పు చెప్పు. సరిగ్గా సమయానికి వచ్చి చచ్చావు కదరా కదమ్మా. కాదురా, నాకేమో నోరు ఊరుకోదు. చెబుదామంటే ఆవిడ ఉత్తు పెట్టింది. ఎలా చావందా దేవుడు. చెప్పమ్మా. 20,6 సెక్షన్ సార్. 20,6. ఎందుకైనా మంచిది ఒక్కదారి లెక్క పెట్టండి. నువ్వు ఒకటివయ్యా, పుట్టిక చుట్టుకుమ్మ గడివి. బ్యాంక్ స్టాఫ్ లో ఎవరన్నా నీకు పడదు. ఇగో 6 కరెక్ట్ గా ఉన్నాయా? తర్వాత సార్, మేడం గారు మళ్ళీ బీపీ వచ్చి పడిపోయారు. రవళి, ఓ పని చేద్దామమ్మా. ఎలాగో రేపు పొద్దున వచ్చి వీడియో తీసుకోవాలిగా. ఆ మొత్తం ఇలా ఇచ్చేసి అక్కడ ఎలా ఉందో ఏమిటో ఇవ్వమ్మ త్వరగా. ఏమిటమ్మా, మళ్ళీ బీపీ వచ్చిందా? అవునండి, అదిగో అక్కడ కూర్చున్నారు. మా ఊళ్ళో ఒక పడుచుంది, దయ్యమంటే భయమన్నది. పెట్టేసావా? చాలా థ్యాంక్స్ అమ్మడి, ఇవాళ కన్ను గడిచింది. అయ్యో నా సైకిల్ ఏంటి? సైకిల్ అలా ఎక్కించేసావు? సైకిల్ అరే కార్ సైకిల్ మీద చూడండి సార్, నా సైకిల్ మీద కార్ ఎక్కించాడు. అవును సార్, రాత్రి 12ంటికి బందర్లో బయలుదేరాడు సార్. నువ్వు బందర్ నుంచి వచ్చావా? అవును సార్, ఈ టాక్సీ బందర్ టాక్సీ సార్. ఏవయ్యా, మా బందర్ ఆయన కారు రివర్స్ చేస్తుంటే ఎన్నక ముందు చూడకుండా సైకిల్ మీద వచ్చి కుత్తావా? ఇది ఎక్కడ న్యాయం సార్? స్టాండ్ వేసిన సైకిల్ ఆయనే కుద్దాడు, అది ఆయన ఒప్పుకున్నాడు కదా. నాకనవసరం. ముందు నువ్వు మా బందరాలను గౌరవించడం నేర్చుకో. వెళ్ళిపా, లేకపోతే తాగి సైకిల్ తొక్కి 2 మనుషుల నుంచి ఎక్కించి చంపేశామని కేసు పెడతా. సార్ భలే న్యాయం చెప్పారు. బంగారంలో నా సైకిల్ మీదకి ఆయన కారు ఎక్కిచ్చేస్తే నా మీద కేసు పెడతానంటారా? భలే బందరేసేయండి బాబు, మీరు భలే దొరికింది. ఏం పేరు నీ పేరు? పాండు సార్. ఆహా, మన ఊరు దేవుడి పేరు. బందర్లో పుట్టడం అనేది మన అదృష్టమై పాండు. అదేమైనా సామాన్యమైన ఊరా? ఆంధ్ర బ్యాంక్ కి రిజిస్టర్డ్ ఆఫీసు బందర్, LIC హెడ్ ఆఫీసు బందర్.
ఏంట్రా త్రిబుల్స్ ఎక్కారు 20 కల్లా రాబర్ట్సన్ పేట, పెజ్జోని పేట, గొడుగు పేట, బచ్చు పేట, సర్కిల్ పేట, అదే పెద్ద తీసుకో. అదే లబ్బిపేట, గాంధీనగరం, సత్యనారాయణపురం. ఏంటో ఉంటాయి. బొచ్చుపేట అనే పదంలో ఉన్నంత అందం సత్యనారాయణపురం అంటే ఉండదంటే ఉండదు. లంచం అడుగుతావా? ఎస్ఐతో చెప్తాను. అర్లే ఓయ్, ఆయన బందర్ గురించి మాట్లాడ మొదలెడితే భూకంపం వచ్చి ఆగడు. ముందు 20. బందర్ తొక్కుడు లడ్డు అంటే ఎంత ఫేమస్ నీకు ఏమని తెలుసా? సార్ నన్ను రిక్షా వాళ్ళు కర్రొచ్చుకొని తల మీద కొట్టారు సార్. ఏది బందరా? కాదు సార్, ఒంగోలు సార్. అయితే నాకు అనవసరం. మేము బందర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. వెళ్ళిపో. అయ్యా, ఈ సుదీర్ఘ సుత్తికి బదులు ఆ సైకిల్ గుద్దేసినందుకు నన్ను అరెస్ట్ చేసి ఉరిశిక్ష వేసిన రుచిగా ఉండేదయ్యా. శబాస్. ఇదిగో కానిస్టేబుల్, ఇందాక నెత్తురు గారితో వచ్చాడు. ఏడతను ఇటు వెళ్ళాడండి. ఆ కేసు అంటే చూడాలి. పదా రండి. పెనం మించి పొయ్యిలో పడ్డట్టయింది నా పరిస్థితి. నాన్నగారి దగ్గర నుంచి 1,00,000 అతి కష్టం మీద వెనక్కి తెచ్చి ఆ దొంగ చేతికి అప్పగించాను. నా టైం ఏదో బాగుండలేదు అనిపిస్తుంది శ్రీ. మా ఫ్యామిలీ మొత్తం ఇబ్బందులు పాలైపోతుంది. మీ అమ్మ నాన్న మాత్రం అరెస్ట్ అయ్యి అప్రతిష్ట పాలైన పిల్లని మీ ఇంటి గడప తొక్కనిస్తారా? మా వాళ్ళు చాలా. నాకు తెలుసు శ్రీ, ఎవరైనా సరే లోకానికి భయపడక తప్పదు. రాముడు అంతటి వాడే పెళ్ళాన్ని వదిలేదు. పొద్దున్నుంచి ఆలోచించి నా తల పాకిలిపోతుంది అనుకో. ఈ టాబ్లెట్ వేసుకుని కాఫీ తాగు, తలనొప్పి తగ్గుతుంది. నమస్తే అండి. రవళి, ఇతను శంకర్ రావని నాకు చాలా కాలంగా స్నేహితుడు. నా రూమ్మేట్ కూడా. హలో. చాలా మంచివాడు, యోగ్యుడు. మీకు మీ వాళ్ళకి అభ్యంతరం లేకపోతే కళ్యాణ్ పెళ్లి చేసుకోవాలన్న కోరికండి. తనది అదే కోరిక. అవునక్క. ఏమన్నారా? నా గొడవలో నేనున్నాను. ఈ విషయం ఇప్పుడు ఆలోచించలేను. నన్ను కూర్చోండి. జరిగిందంతా అమ్మ చెప్పిందక్క. ఈయనెవన్నా సాయం చేస్తారేమోనని అడుగుదామని ఈయన ఆఫీస్కి వెళ్ళాను. చాలా గౌరవమైన మిస్సాప్ జరిగిపోయిందండి. శ్రీ, పద పెడదాం. ఎక్కడికి? పోలీస్ స్టేషన్కి. అదేమిటండి, మీరే పోలీస్ రిపోర్ట్ ఇస్తారా? అది మీకే ప్రమాదం. నా నగలమ్మిన డబ్బు 1,00,000 రూపాయలు ఎవడో దొంగ కొట్టేశాడని పోలీస్ రిపోర్ట్ ఇస్తే మంచిదనిపిస్తుంది. అదృష్టవశాత్తు పోలీసులు ఆ దొంగని ట్రేస్ చేసి డబ్బు నాకు అప్పగిస్తే ఆ డబ్బు బ్యాంకులో జమ చేసేస్తాను. రండమ్మా. పాండురంగా, అరుగో. పాండురంగా, రాశ్రీ. పాండురంగా, పాండురంగా, పాండురంగా. నమస్కారం సార్. నేనేం చూడమ్మా, బందరు చరిత్ర గురించి ఆర్టికల్ రాయబోతున్నాను. మన ఊరు గురించి రాస్తున్నారనమాట. అంటే నీది బందరేనా? కూర్చోండి 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 కూర్చోండి. అవును సార్, నేను సర్కిల్పేటలో పుట్టాను. అరే, నేను సర్కిల్పేటలో పుట్టాను. మా ఆవిడేమో పుట్టాయిపేటలో పుట్టింది, మా అబ్బాయి ఏమో బచ్చుపేటలో పుట్టాడు. కానిస్టేబుల్, సార్. 2 కూల్ డ్రింక్స్. ఓకే సార్. అస్సలు బందరు ఎటువంటి మహత్తరమైన ఊరమ్మా. ఎలాంటి మహనీయులు పుట్టారు అక్కడ. కృష్ణాపత్రిక ముట్టూరి కృష్ణారావు గారు, సినీ కవులు పింగళివారు మల్లాది వారు, కవి చిత్రకారుడు అడి బాపిరాజు గారు, ప్రఖ్యాత నటులు డివి సుబ్బారావు గారు, అసలు ప్రఖ్యాత తత్వవేత్త భారత రాష్ట్రపతి శ్రీ 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 సర్వేపల్లి రాధాకృష్ణ గారు మన బందరు జాతీయ కళాశాలలో కొద్ది కాలం లెక్చరర్ గా పనిచేశారు. అంటే మన బందరికి అంతకంటే గర్వకారణం ఇంకోటి ఉంటుందా అమ్మా? ఎవడో దొంగ నా పర్స్ కొట్టేశాడండి. అరే, మన బందర్ వాళ్ళ పరిచయం కొట్టేశారా? ఎక్కడమ్మా? ఎప్పుడు పోయింది? మధ్యాహ్నం 12 గంటలకండి. మా బ్యాంక్ ముందే పోయింది. నేను ఆటో దిగి రోడ్ క్రాస్ చేస్తుంటే ఎవడో సైకిల్ మీద వచ్చి బ్యాగ్ లాక్కుపోయాడు. ఆ కొట్టేసిన నువ్వు గుర్తుపట్టగలవా? వాడి మొహం నాకు బాగా గుర్తేనండి. ఆహా. అయితే ఈ ఆల్బమ్ లో చైన్ స్నాచర్స్ ఫోటోలు ఉన్నాయి. వాడు అందులో ఉన్నాడేమో చూడు. ఇదేంటండి పెళ్లి ఆల్బమ్ ఇచ్చారు? అది గొలుసు దొంగల పెళ్ళానమ్మా. ధవళేశ్వరం చైన్ స్నాచర్ కొడుక్కి ఆర్యాపురం చైన్ స్నాచర్ కూతుర్ని ఇచ్చారు. ఈ విషయం మాకు తెలిసి మా ఫోటోగ్రాఫర్కి మారు వేషం వేయించి ఆయన అక్కడ పంపించి ఆ ఫోటోలు తీయించాం. అసలు ఇందులో ఉన్న వాళ్ళంతా జేబు దొంగలే. ఆ రోజు పెళ్లిలో ఒక్క మగాడి జేబులో ఆడి పరుసు లేదంట, ఒక ఆడదాని మెళ్ళలో దాని గొలుసు లేదంట. చేతులు ఉరుకోక ఒకళ్ళ వస్తువులు ఒకళ్ళు కొట్టేసుకు తెచ్చారు వేదవలు. ఇందులో ఎవరు లేరండి. బయట ఈ కుర్రాడు నా వుడ్ అండి, శ్రీకాంత్. హలో, గ్లాడ్ టు మీట్ యు. హలో సార్. మిస్టర్ శ్రీకాంత్, నీకు బందరమ్మాయి దొరకడం నీ అదృష్టమై. పూర్వ జన్మలో బంగారు పూలతో పూజ చేసుకుంటే తప్ప బందరమ్మాయిలు దొరకరు. ఏ బెంగళూరు అమ్మాయిలో బొంబాయి అమ్మాయిలో దొరుకుతారు. అసలు నీకు రహస్యం తెలుసా? ఎవరికి తెలియదు. బందరమ్మాయిలు కేవలం బందర్లో మాత్రమే పుడతారు. అమ్మో, అబ్బా, అయ్యో, హలో, ఇన్స్పెక్టర్ భద్రం స్పీకింగ్. అయ్యో,
అలాగే ఆ అరుపులు సుబ్బారావు నేతను సైకిల్ పోయిందని రిపోర్ట్ ఇచ్చాడండి. ఇద్దరు దొంగల మీద అనుమానం వచ్చి చాకిరే పెట్టాం. మరా మూడో గొంతు అది సుబ్బారావుదే. చూడమ్మా, మనం బందరోళ్ళం, పైగా సర్కిల్ పేటలో పుట్టినోళ్ళం. ఈ కేసుని ప్రత్యేకమైన శ్రద్ధతో పరిశీలించి సాధ్యమైనంత తొందరలో నీకు డబ్బు ముట్టేది చూస్తాను. మీరా? ఎవరు దొంగ వేదం అనుకున్నాను. ఇదేమిటండి అర్ధరాత్రి ఇలా పచారులు చేస్తున్నారు? పక్కన మీరు కనిపించకపోతే హడలి చచ్చాను. నా కడుపు ఉబ్బిపోతుంది, నాకేదో అయిపోతుంది. యాని మావయ్య గారు, మీ అబ్బాయి గారికి కడుపు ఉబ్బిపోతుందండి. ఏంటైనా 10 మందికి చెప్పుకోదని మెచ్చం నీలోనే దాచుకుందామా ఏంది? అదే జరిగిందన్నా. ఇదిగో వీరి మీద ఒట్టు పెట్టాడు, నా నోరు కట్టేశాడు. ఇక నేనేం చేస్తుందా దేవుడోయ్ రావుదోయ్. నేను నీ అంత ఉన్నప్పుడు నాకు ఇలా కనిపించేదిలా పద్దు. ఆ నత్తి ఆ చుత్తి మనం అత్యాచారం. మెల్లమెల్లగా నేను అలవాటు మార్చుకున్నాను. నువ్వు కూడా వెంటనే మర్చిపోదానికి ప్రయత్నం చేయి. వెళ్ళి బతికో. నమస్కారం. నువ్వు చెప్పిన దాంట్లో ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. నీకంటే నేనే చాలా బెటరు. నమస్తే. అయ్యో రామా, అక్కడ పడుకున్నారేమిటండి? నన్ను సర్కస్ లో జారనివ్వలేదు కదా, అందుకని నాకు కోపం వచ్చింది. అర్ధరాత్రి వచ్చి ఇక్కడ పడుకుంటూ పోయాను. ఇంత వయసు వచ్చి ఇవేం పనులండి? పిచ్చి మొగుడుతో చచ్చిపోతున్నాను రా దేవుడా. హలో, ఇలా చూడు, పైన కింద 500 నోట్లు పెట్టి మధ్యలో తెల్ల కాగితాలు పెట్టాను. హెడ్ క్యాషియర్కి ఇవి లెక్క చెప్పేస్తే ప్రాబ్లం తీరిపోతుంది కదా. ఎలా తీరుతుంది? రేపు మళ్ళీ ఇవే నాకు ఇస్తారు. రేపు ఏ కస్టమర్ అయినా 1,00,000 రూపాయలు డ్రా చేసుకోవడానికి వస్తే బయటపడిపోతుంది. పోనీ ఇవాళకి వీటితో గడిపేస్తే రేపటికి ఇంకో ప్లాన్ వేద్దాం. తీసుకో. ఇచ్చేటప్పుడు లెక్క పెట్టలేదా? పుచ్చుకునేదాన్ని. బాధ్యత నాది కదా. శేషత్రుడు లెక్క పెట్టలేదు. మరి వాళ్ళు ఏం చేద్దామని? ఏమోనే, ఏం ఆలోచించలేకపోతున్నాను. నా మెదడు ముద్దుబారిపోయింది. నాటకాల్లో వాడే కట్టల్లా పైన కింద అసలు నోట్లు పెట్టి మధ్యలో తెల్ల కాగితాలుంచి 2 కట్టలు తెచ్చిచ్చాడు శ్రీ. ఇవాళ ఎలాగో వాటితో మేనేజ్ చేస్తాను. గుడ్ మార్నింగ్ అమ్మాయి. గుడ్ మార్నింగ్ బాబాయ్ గారు. ఇప్పుడే 1,00,000 చెక్ పాస్ అయి వచ్చింది. 1,00,000? అవునమ్మా, ఆంధ్రా బ్యాంక్ వెళ్ళి ఓ బిల్లు క్లియర్ చేసుకోవాలి. త్వరగా ఇవ్వమ్మా. అయ్యో సారీ బాబాయ్ గారు, పొరపాటు నా చేయి తగిలి చెక్ మీద ఇంకొలిగిపోయింది. ఇంకో చెక్ తెస్తారా? ఇంకోట ఇప్పుడు జరూరు పని మీద కాకినాడ వెళ్తున్నానమ్మా. సర్లే రేపు తెస్తానులే. రేపు కానీ ఎల్లుండి కానీ మీ ఇష్టం. సరే వస్తానమ్మా. రమణ కాదు, మీకు ఇది న్యాయం కాదు. ఎంత అన్నం అరగతలేదు. కొత్త చూడండి తిట్టిలా ఎలా ఉబ్బిపోతుందో. నెంబర్ 23. పొట్టు తీసి గట్టు మీద పెట్టండి. రమణ కాదు, నలుగురికి చెప్పేసి నా గ్యాస్ నింపేసుకుంటాను. సారీ అన్నవరం గారు, మీ బాధ మీది, నా స్వార్థం నాది. ఒక 2 రోజులు ఆగండి. 2 రోజులు ఆగితే ఈ పొట్ట పేలిపోతుందండి బాబోయ్. ఈ బాధ సద్దాముచ్చాను గారికి కూడా ఉందిరా దేవుడు. నిజమయ్యా, ఊరికే నన్ను పెడతావు. గుడ్ మార్నింగ్ సార్. 11, 12, 13, 14, 11, 14 తర్వాత 15 అండి. తెలుసుకోవయ్యా, నువ్వు చెప్పేదండి. మళ్ళీ దగ్గర చెప్పండి. 1. ఎస్ఐ భద్రం గారు ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలట. మీరందరూ ఇలా రండి. అందరూ వచ్చినట్టే కదా, శ్రద్ధగా వినండి. నాకు ఇప్పుడే రిపోర్ట్ వచ్చింది, బ్యాంకులో 1,00,000 రూపాయలు పోయాయని. లక్ష పోయిందా? మా బ్యాంక్ లోనా? బోనా పాడనా? డబ్బు పోయింది మీ బ్రాంచ్ లో కాదు, ఆంధ్ర బ్యాంక్ బ్రాంచ్ కి కొత్త టీ కంపెనీ వాళ్ళంటూ ఓ ఆడ మగ వచ్చారట. డిమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తామని స్టాఫ్ ముందే వాళ్ళు టీ తయారు చేసి వాళ్ళకి ఇచ్చారట. అది తాగిన స్టాఫ్ మొత్తం మత్తులో పడిపోయారు. వాళ్ళేమో క్యాష్ క్యాబిన్ లో ఉన్న 1,00,000 తీసుకుని ఉడాయించేశారు. అయ్యో పాపం. పాపం కాదు, వాళ్ళు ఇక్కడ కూడా రావచ్చు. వస్తే వాళ్ళు ఇచ్చే టీ తాగకుండా వాళ్ళని కబుర్లో పెట్టి కూర్చోబెట్టి నాకు ఫోన్ కొట్టండి, నేను వచ్చి వాళ్ళ పని పడతా. అలాగే సార్. టీ కాదు, కాఫీ అంటూ వచ్చినా సరే వాళ్ళని వదలను. జాగ్రత్త. అలా నమ్మకయ్యా బాబు, దెబ్బతింటాం. తలుపేసే ఉండనా? 1,00,000 రూపాయలు పోయినాయి అన్నారని. వారని గోల గోల పోయింది ఎక్కడ కదయ్యా. చూడు బాబు, ఈ జాగ్రత్త దొంగలు వచ్చినప్పుడు ఉండాలి. తలుపుదే. హలో సీతారామయ్య గారు, ఎప్పుడు వచ్చారు బందరు నుంచి? పొద్దున వచ్చాను. అలాగా, అయితే బోల్డ్ విషయాలు ఉంటాయి మాట్లాడుకోవడానికి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి.
ఇక్కడ కూర్చున్నావేమిటి? ఇప్పుడు నేను కౌంటర్లోకి వెళ్తే ఐసై నన్ను చూస్తాడే. చూస్తే నేను నా డబ్బు 1,00,000 పోయిందని రిపోర్ట్ ఇచ్చాను. ఇప్పుడు నన్ను చూస్తే ఆ 1,00,000 గురించి ఎత్తుతాడు. లేనిపోని కాంప్లికేషన్స్ వస్తాయి. ఎవరో బందరాయిని దొరికాడు. ఇంకేం వదలడు. కర్మ. ఉండి చెప్తాను. ఎస్ఐ గారు, అయ్యో, ఇక్కడ కూర్చోబెట్టి. ఇలా రండి. ఈ వీధి చివర్లో కొత్తగా ఓ బందరాయన కాఫీ హోటల్ పెట్టాడు. మీరు చూసారా? చాలా బాగుంది. ఏంటి మా బందరైన కాఫీ హోటల్ పెట్టాడా? ఎంత వెచ్చడి మాట చెప్పావమ్మా. ఇదిగో సీతారామయ్య గారు, మన ఊరు బందరైన కాఫీ హోటల్ పెట్టాట. అక్కడ కూర్చొని మాట్లాడుకుందాండి. నాకు పనుందండి. అబ్బా, పనులు ఎప్పుడు ఉండేవాళ్ళండి. మన బందర హోటల్ కూర్చొని మన బందర కాఫీ తాగుతూ మన బందర కబుర్లు చెప్పుకోవచ్చు. పదండి పదండి. వెళ్ళిపోయాడా? అబ్బా, చాలా థ్యాంక్స్. సార్ సార్, ఇప్పుడు అమెరికాకు మనకు యుద్ధం వస్తుందంటారా? దుత్తివీర దత్తమా? దత్తం దత్తం దార వీరకేర తదం దత్తీర దత్తం 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 బప్పం బప్పం బుబం. వచ్చేసింది సార్. ఇప్పుడు యుద్ధం ఇక్కడ మొదలైంది. ప్రతిదీ మిమ్మల్ని అడుగుతాను. నా కర్మ కర్మ. చెప్పమ్మా. 196 సార్. 196. 500 2 సెక్షన్స్ సార్. 500 2 సెక్షన్స్. సార్, అవి సరిగ్గా చూడండి. 2 సెక్షన్స్ అంటే లక్ష. ఉన్నాయి కదా 2 సెక్షన్స్. నీకంతా అనుమానమే. ఆ 5 నిమిషాలు నేను పడ్డ టెన్షన్ ఉంది. అమ్మోయ్. అక్క, ఈ నాకు సలహా చెప్పారు. అది మేము ముగ్గురం డిస్కస్ చేసాం. ఈ పరిస్థితిలో అదే బెస్ట్ అనిపిస్తోంది. ఏమిటది? మనం ఒక దొంగని ఏర్పాటు చేసాం అనుకోండి. అతను మనం చెప్పిన టైంకి మీ బ్యాంక్ వచ్చి రివాల్వర్ చూపించి మిమ్మల్ని బెదిరిస్తాడు. మీరు ప్రాణ భయంతో మీ దగ్గర ఉన్న డబ్బు అతనికి ఇచ్చేస్తారు. ఇది మీ బ్యాంక్ స్టాఫ్ అందరూ చూస్తారు. మీరు దొంగకిచ్చిన డబ్బుతో పాటు ఒరిజినల్ 1,00,000 పోయిందని చెప్పేస్తే చాలు. పర్మనెంట్ గా ఈ ప్రమాదం నుంచి మీరు బయటపడిపోతారు. వద్దండి, నా మనసు ఒప్పుకోవడం లేదు. ఇన్నాళ్ళు పోషించి నాకు అన్నం పెడుతున్న బ్యాంక్ ని మోసం చేయడం తప్పే కాదు, పాపం కూడా. ఆ 1,00,000 రూపాయలు మేము సర్దుతామంటే మా ఇద్దరి పరిస్థితి అప్పుల్లో పడి అధ్వానంగా ఉంది. నా మాట విందవళి. ఓ దొంగ నేను వాడు వెతికి పట్టుకుంటాం. సరే అన్నక్క. సరే కానివ్వండి. 2 సార్లు ఇదే బస్ స్టాండ్ లో నా పర్సు కొట్టేశారు. అలాంటి మహానుభావుడు ఈసారి దొరక్కపోతాడా అని ఆశతో నేను తీసుకొచ్చాను. మీరు వ్యభిచారణ అని ఆడదాన్ని, మీరు దొంగ అని మొగాణ్ణి అడగకూడని ప్రశ్నలరా. దొంగని ఎలా కనుక్కోవడం? మన దొంగరా? ఏమిటండి, ఏమైంది? ఏమైందని అడుగుతారేంటండి? ఈ జేబులో నుంచి పర్సు పెట్టేసి పారిపోతున్నాడు. నాయనా, ఇంతకు ముందు టీవీలో అనౌన్సర్ గా పనిచేసావా? నవ్వుతూ అంటావేంట దొంగన్నమాట. శాంతి శాంతి. గాంధీ పుట్టిన దేశం మనది. పాపం అతను ఏ అవసరంలో పర్సు కొట్టేశాడో పక్కకి తీసుకెళ్ళి మేము మందలిస్తాం గానీ మీరు ఆయన కొట్టకండి. మీరు పోలీసులు ఫోన్ చేయకండి. బాబు అలా పక్కకెళ్ళి శాంతి శాంతిని మమ్మల్ని ఆపారు. ఆడు జారుకున్నాడు. ఈవేళ మీ జేబైంది, రేపు మా జేబోద్ది. అందుకే పోలీసులు ఫోన్ చేయమన్నాం. ఇద్దరికిద్దరు తెంగరాళ్ళ ఉన్నారు. పదండి, అయిపోదాం. చాలా థ్యాంక్స్ బాబు. ఈ ఆళ్ళ దగ్గర నుంచి కాపాడారు, లేదంటే కోల్పడిచేవారు. థ్యాంక్ యూ బాబు. గొప్ప ఫేసు, గొప్ప కేసు బాబు. ఇది ఎవరైనా న్యూస్ పేపర్ సంకలం పెట్టి తిరుగుతాడు కానీ ఇలా పరసలో పెట్టి తిరుగుతాడు బాబు. అదా, జేబులు కత్తిరించే వాళ్ళని ఆకర్షించడానికి అలా ఏర్పాటు చేసావన్నమాట. ఇంటెలిజెంట్. నీతో మా కాస్త పనుంది బాబు. నీతో మాకు కాస్త పనుంది. నాతో పనుందా? నాతో పనుంటే ఉత్తినే మాట్లాడండి. ఏ క్లాసు ఏసీ హోటల్ తీసుకెళ్తేనే మాట్లాడతా. కూర్చోండి. అయ్యా, తమ నామధేయం? అంజయ్య. అరబులేడ్ అంజయ్ అంటే మా దొంగల కమ్యూనిటీలో అందరికీ తెలుసు. అరబ్లేడ్ అంజయ్య అంటే 2000 మధ్యన అరబ్లేడ్. ముందుగా వచ్చేవాడు జేబు కసక్కు, పరుసు పటక్కు. అది అరబెడ్ హిస్టరీ. బాబు, 3 చికెన్ బిర్యానీ పట్టుకురా. మాకొద్దు, మేము ఇందాకే ఫోన్ చేసాం. మీకెవరు చెప్పాడండి బాబు? 3 నాకే. అలాగే 3 థమ్స్అప్ తీసుకురా బాబు. ఏం తాగరా? 3 చెప్పాం కదా. 3 నాకే సరిపోతాయి కదా బాబు. అన్నీ తీసుకొచ్చి వారికే నైవేద్యం పెట్టు. మాకేం అక్కర్లేదు. 2 గ్లాస్ మంచినీళ్ళు చాలు. ఏంటి మీరు పేపర్ వాళ్ళ? నా ఎంట్రీ కావాలా? నువ్వు మాకు దొంగతనం చేసి పెట్టాలి. అది నీ వల్ల తప్ప మరెవరి వల్ల కాదు. దొంగతనం చేసి పెట్టాలా? బాబు, ఫిష్ ఫ్రై తో పాటు ఒక మటన్ బాక్స్ కూడా పట్టుకురా. మా వాడికి కాబోయే భార్య ఒక ఇబ్బందిలో ఇరుక్కుందని చేయ. అమ్మాయి ఒక బ్యాంక్ లో పనిచేస్తుంది. రేపొద్దునే నువ్వు బ్యాంక్ లో చొరబడి కత్తి చూపిస్తే చాలు. అమ్మాయి దగ్గర ఉన్న డబ్బంతా నీకు ఇచ్చేస్తుంది. అది అచ్చం నీకే, మాకేం అక్కర్లేదు. బ్యాంకు దోచుకున్నాడు బాబు. ఈ హోటల్లో ఇంకేమీ లేవు. థ్యాంక్స్ బాబు. మటన్ బాక్స్ తో పాటు ఒక ఆట్రవల్లి తీసుకురా.
హనుమయ్య గారని మా గురుగారు దొంగల కాలేజ్ ప్రిన్సిపాల్ గారండి. ఆయన ఎటువంటి దొంగతనైనా చాలా అవలలుగా చేసేస్తాడు. రేపు పొద్దున్నే కొవ్వూరు వెంకటస్వామి గుడికి 7 గంటలకు ఆయన పంపిస్తాను, అక్కడ ఆయన కలుసుకోండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నా చూపు మీ ఇంటి మీద పడకుండా ఆ దేవుడు మిమ్మల్ని కాపాడుగాక. దొంగతనం చేయబోయే ముందు ఈ గుడికొచ్చి కొబ్బరికాయ కొట్టడం ఈయన సెంటిమెంట్ అట. అలాగా, కొబ్బరికాయ కొనుక్కొస్తాను. కొనకూడదమ్మా, అది సెంటిమెంటే. కొట్టే కొబ్బరికాయ కొట్టుకు రావాల్సిందే. ఇప్పుడే తెస్తాను, ఉండండి. ఏమిటయ్యా, తల మీద కాకి రెట్టేసింది, చూసుకోలేదా? అటు అటు. అబ్బాయి అన్ని వివరాలు చెప్పాడమ్మా. సరిగ్గా 3ంటికి బ్యాంకులో నీ దగ్గరికి వచ్చి మర్యాదగా నీ దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చేయి. అరిస్తే చంపేస్తా అని ఒక కాగితం రాసిస్తా. నువ్వు డబ్బు ఇచ్చేసి నేను బ్యాంకు గేటు దాటాక చెవ్వమన్నారు చాలు. అలాగే, తప్పకుండా వస్తారు కదండి. అన్న దొంగ ఎప్పుడు దొంగ మాట చెప్పడమ్మా. సరిగ్గా 3 అయ్యేసరికి నీ ముందు ఉంటా. దేవుడికి దండం పెట్టుకుని బయలుదేరమ్మా. చూడమ్మా, ఊరంతా గోల్డ్ మెడలిస్టులు అయిన నా విద్యార్థులే ఉన్నారు. గోల్డ్ జాగ్రత్త. సార్ కొంచెం చెక్ పాస్ చేయండి సార్ ప్లీజ్. టైం అయిపోయింది, ఇప్పుడు నేనే చేయలేను. కొంచెం అనుకోకుండా లేట్ అయింది ప్లీజ్. లేదండి, మాకు టైమింగ్స్ ఉన్నాయి, కొన్ని రూల్స్ గట్టా ఉన్నాయి. ప్లీజ్ గోవే ప్లీజ్. చెప్తే అర్థం చేసుకోలే, వీళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వస్తాను. సార్, వాచ్ లేదు పళ్ళు. డబ్బేవండి. తప్పుదా? తప్పకుండా, నేను ఇక్కడ ఉన్నందుకు వస్తాయి కదా. నో ప్రాబ్లం. కస్టమర్ ఇస్ అవర్ క్యాష్ అన్నారు బాపూజీ. కొద్దిగా లేట్ అయింది, ఏం పర్వాలేదు. నేను అకౌంట్ ఎందుకు కానీ సంతకం పెట్టించుకొస్తాను. ప్లీజ్ వెయిట్. జనరల్ గా నేను చెప్పిన మాత్రం మా అకౌంట్ ఎప్పుడు కాదందు. మనకు బ్యాంకులో ఆ మాత్రం రైతుంది. తీసుకోండి మేడం, కౌంట్ చేసి లెక్క పెట్టుకోండి. టీచర్, నీకు ఇందాక వద్దా చెప్పాను కదా, బ్యాంకు టైమింగ్స్ పాదు ఉంటాయి, ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదని చెప్పని. మీరు మళ్ళీ ఎందుకు వచ్చారు అసలు? మా ఆవిడ తీసుకెళ్దామని. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఈ రోడ్డు మీద మీ బ్యాంకు ముందు ఫుట్పాత్ వేయడం కోసమని రాత్రి కాంట్రాక్టర్ సిమెంట్ పలకలు తెచ్చి పెడితే పొద్దున్నే వాటిని ఎవడో దొంగిలించారంట. ఆ దొంగిలించిన వాళ్ళని మీరు ఎవరైనా చూసారా? బాబు నువ్వు చూసావా? లేదండి. బాబు నువ్వు చూసావా? వాహ్, క్యా సీన్ హై. చౌరకా సీరియస్ గా మాట్లాడుతుందో క్యా సీన్ హై అని చూసుకో. ఏమా నువ్వు చూసావా? లేదండి. ఎవరు లేరేంటి ఇక్కడ? ఎవరు కూర్చున్నారు ఎవరు? హలో సార్, పంద్రమ్మాయి నువ్వా? నమస్తే. నమస్తే. నువ్వు ఇక్కడ పని చేస్తున్నావా? అవునండి. ఆహా. ఇప్పుడు నీ డబ్బు విషయం అది నేను పొద్దున్న నేను బ్యాంక్ వచ్చేటప్పుడు చూశాను సార్. ఎవరో ఒక ఆయన దగ్గరుండి కూలీ చేత రాళ్ళని లారీలోకి ఎక్కిస్తున్నాడు. నేను ఆయన కాంట్రాక్టర్ ఏమో అనుకున్నాను. వెరీ గుడ్. అయితే నువ్వు వాడిని చూసావన్నమాట. వాడు పొట్టిగా నల్లగా బట్టతలతో తుప్పు పట్టిన మొండి మేకలో ఉన్నాడా? ఎగ్జాక్ట్ గా అలాగే ఉన్నాడు సార్. అయితే ఆ కోట్లింగం గారే. అయ్యో, ఆయనే దొంగని తెలుసుంటే నా పని ఆయనకి అప్పచెప్పేదాన్ని. కాలి ముందుకు వచ్చిన దొంగని కాలుతో అనుకున్నాను. ఇంకేంటమ్మా సంగతిలో? నీ డబ్బు సార్ సార్, మన బద్దరి నుంచి ఏమైనా ఉత్తరాలు వచ్చాయండి? నిన్నే మా బావమరిది ఉత్తరం రాశాడు. సార్, టైం 3:20 అయింది. మరి మీరు స్టేషన్ వెళ్ళాలేమో? అప్పుడే 3:20 అయిపోయిందా? ఏంటోనమ్మా, అందరూ పేరు వినపడితే చాలు నాకు ఒళ్ళు తెలియదు, టైం తెలియదు. నీ ఇన్ఫర్మేషన్ చాలా థ్యాంక్స్ అమ్మా. ఆ కోట్లింగం లోపలే చేస్తా. తొందరచి వదిలిందిరా బాబు. 3 గంటల వేళప్పుడు హనుమయ్య గారు వచ్చి కింద పోలీస్ చిప్ చూసి వెనక్కి వెళ్ళిపోయారేమో. రవళి, మన స్టాఫ్ అందరిలోకి నీకే ఎక్కువ ఫోన్లు వస్తాయి. పని చేసుకునివ్వకుండా ఏమిటి డిస్టర్బెన్స్? సారీ మేడం. హలో రవళి, నేను ఓ బ్యాడ్ న్యూస్. ఏమిటి? హనుమయ్య దొంగల కాలేజ్ మీద పోలీసులు రేడ్ చేసి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. సరే అయితే, బ్యాడ్ లక్. పెట్టేస్తున్నాను. ఎవరు? రాంగ్ నంబర్ మేడం. రాంగ్ నంబరా? మరి ఎంతసేపు మాట్లాడా? 50s 4 సెక్షన్ సార్. 50s 4 సెక్షన్స్. సార్, ఏమిటది? సార్, జోషి గారు, సార్ ఇవి కొంచెం జాగ్రత్తగా లోపల పెట్టండి. అలాగే త్వరగా రండి. ఏమా అంతగా అరిచావు? ఏం జరిగింది? సార్, ఈ అన్నవరం గారు నా వీపు మీద గోకారు సార్. అయ్యో ఏమయ్యా? సార్, నేను వీప్ మీద ఎందుకు గొక్కుతాను సార్? వీప్ మీద పురుగు వాల్చే దులిపాడు అంతే. ఏమైనా ఒక చోట పనిచేసేవాళ్ళం అన్నాచలంలో బలగారన్నవరం. సార్, నేను అందరినీ సోదర భావంతో చూస్తాను సార్. ఏమిటో చరిత్ర చంద్రుని చూసినట్టుంది. అన్ని నీలా పందలు వచ్చి పడుతున్నాయి. ఏమిటో అందరికీ నేనంటే బ్యాంకులో అలసైపోయింది. ఏమండి జోషి గారు, అన్ని సరిగ్గా చూసి లోపల పెట్టారా? అన్ని లోపల పెట్టి తాళం వేశాను సార్. ఇదిగో కీస్. ఆగలతో వైద్యం తగ్గుతుంది. కలుపులో గ్యాస్ వల్ల మొత్త
ఎత్తి మీద తుందు వల్ల భర్త ఈ ఉభయ భర్తలు దుర్యోధనులకు కూడా వద్దురా దేవుడా. పాపం మా రవళి పీకలో ఊబిలో దిగబడిపోయింది. రవళ ఏం జరిగింది? ఎవరితోనూ చెప్పకండి. దాని దగ్గర నుంచి బ్యాంక్ డబ్బు ₹1,00,000 ఎవడో దొంగ వెధ పట్టుకుపోయాడు. 3 రోజుల నుంచి ఎలాగో నెట్టుకొస్తోంది. ఇవాళ బయటపడక తప్పదనిపిస్తోంది. సారీ. సార్ ఒకసారి బయటికి వెళ్ళొస్తాను. సరే, వచ్చేటప్పుడు నాకు సిగరెట్ ప్యాకెట్ తీసుకురా. అమ్మో, నా పర్స్ ఏది? గంగులని ఇంతకు ముందు అడుక్కున్నాడు. ఏడాది క్రితం ఫీల్డ్ లో చేరి ఫీల్డ్ అదరగొట్టేస్తున్నాడు. మొన్న ఈ మధ్యనే వాడు జైలుకి వెళ్ళాడు పాపం. జైల్లో పడ్డవాడి వల్ల మనకేం ఉపయోగం? చెప్తాను కదా పదండే. మన గంగులకి కౌరు పెట్టి ఇంకో గంటలో కూరల వ్యాన్ జైల్లోకి వెళ్తుంది. గంగులు ఆ వ్యాన్ లోకి దూరుతాడు. ఆ వ్యాన్ కూరలు దించేసి జైల్లో నుంచి రోడ్డు మీద రాగానే డ్రైవర్ కස්සని బ్రేకేస్తాడు. మన గంగులు ఆ వ్యాన్ నుంచి దూకేసి బ్యాంక్ వెళ్ళి పని చూసుకుని సాయంత్రానికి మళ్ళా పాల వ్యాన్ లో జైల్లోకి వచ్చేసి తన సెల్లో హాయిగా రెస్ట్ తీసుకుంటాడు. ఇది మన ప్లాన్. గంగులు తప్పకుండా మన పని చేస్తాడంటావా? గన్ షార్ట్ గా చేస్తాడు. బాబు, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, తందూరి చికెన్, ప్రాంతర పగిడి మొత్తం తీసుకురా. అన్ని తెచ్చి బిల్లు ఈయనకే ఇచ్చే బాబు. వద్దులే బాబు, మొత్తం అన్ని క్యాన్సిల్ చేసే. నేను వచ్చి మంచి లేకెళ్తున్నా. హలో రవళి, నేను సరిగ్గా 11:30కి గంగులు అనే గజదంగా మీ బ్యాంక్ వస్తాడు. గంగారావా? గంగులు అదేలే. ఎవడా గంగారావు? అకౌంట్ ఓపెన్ చేస్తారట మేడం. గుడ్. ఓడి అడకపోతే చాలు. ఏమంటుంది మీ గండు పిల్లి? మిడుగుడ్లేసుకుని ఇటే చూస్తుంది. ఎవరు, నేనా? కాదు మేడం, అవని గురించి చెప్తున్నాను. సరే ఉంటాను. ఈసారి ఎట్టా పట్టుబడ్డా బాసు? నీకు తెలుసు కదరా నేను చిరంజీవి ఫ్యాన్స్ అనే. ఓ ఇల్లు మొత్తం తుడిచేశాక టీవీ వీడియో డెక్ కనిపించాయిరా. ఆ పక్కనే మన సిరన్నది ఖైదీ క్యాసెట్ కనిపించింది. దాన్ని చూడగానే కాస్తంత పానం పీకిందిరా. సారలే కదా అని దాన్ని సొత్త కూసున్నా. ఆ సౌండ్ కి ఇంట్లో వాళ్ళంతా లేచి బాబాయిని పిలిపించారా. వాళ్ళేమో నాకు దండం పెట్టుకుని ఇక్కడ తీసుకొచ్చుకున్నారు. దొరికిపోతే దొరికిపోయాను కదే. ఖైదీ సినిమా సగం చూశాను రా. అదిరా నా సాటిస్ఫాక్షన్. నమస్తే గురువా. చిరంజీవి. రే తమ్ముడు, బయట నాకు బేరం తగిలిందిరా. ఆ పని మీద వెళ్తున్నాను, చూసుకుని వస్తా. జై చిరు. బేరాల మీద వస్తుంటే అత్తు పక్కన నాకు పారిపో. కమాన్ కమాన్, లెట్స్ అప్ లెట్స్ అప్. లెక్సప్పా? పిచ్చి సచ్చినోడా, ఎలా కుదురుతుందిరా అది? అందులో లేడీస్ ఉన్న బ్రాంచ్. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. కొత్త దొంగవా నువ్వు? అవును, మా ఫ్రెండ్స్ అందరూ హ్యాండ్స్ అప్ అంటారని వెరైటీ కోసం నేను కొత్త మాట వాడా. సరే, ఈసారికి అందరూ చేతులు ఎత్తండి. హ్యాండ్స్ అప్. అలా రా దానికి. వాహ్, క్యా సీన్ హై. హ్యాండ్స్ అప్. ఏ ముస్లి, లెట్స్ అప్ లే, హ్యాండ్స్ అప్ లే. లే. ఇదిగో, నువ్వు అనవసరంగా ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను రవళిని, నా మాట విను. ఎన్నో నా టైపే అంత. రవలి, నీ దగ్గర ఉన్న డబ్బంతా పొట్లం కట్టి తీసురు, లేకపోతే ఈ బ్యాంకులో ఒక్కళ్ళు మిగలరు. కమాన్. ఐసర బజ్జా బుల్లెమ్మ, ఐరే ఐరే పిల్లెమ్మ. ఊరుకొని వేళ పలా లేదు. ఇవ్వు. ఒక పైసా ఇవ్వను. మా మేడం గారు ఒప్పుకోరు. చెప్పా. ఇచ్చేయమ్మా, బతుకుంటే బచ్చల కూర అమ్ముకొని బతకొచ్చు. ఇచ్చే. అలాగే మేడం, మీరు చెప్తున్నారు కాబట్టి ఇస్తున్నాను. త్వరగా ఇవ్వు. ఇస్తున్నాను కదా, అలా కంగారు పెట్టేస్తావే. ఇదిగో, ఇందులో సరిగ్గా 1,70,000 ఉన్నాయి. లెక్క పెట్టుకో. అక్కర్లేదు. ఇదిగో, నేను బయటికి వెళ్ళాక 5 నిమిషాలపై ఎవరైనా కదిలారో మళ్ళీ వస్తా. అప్పుడు లేడీస్ బ్రాంచ్ అని కూడా చూడను. లెగ్ సప్లై జాగ్రత్త. ఏట్రా, ఇది పట్టుకో. అటు తిరుగు. తుపాకి అక్కడ పెట్టు. టేక్ కేర్. కమాన్. జై చిరు. హలో, నేను ప్లాన్ సక్సెస్. ఇస్ ఇట్? కంగ్రాట్స్. ఇంకా నీకే ప్రాబ్లం లేనట్టేగా? అవును. ఇక మన పెళ్ళే కదా? అవును. మేడం, ఇది ఒక టోకెన్. నా చెక్ పాస్ అయ్యి వచ్చి 5 నిమిషాలైంది. సారీ అండి. ఇదిగోండి. 12 అవుతోంది. ఇందాక దొంగ రావటం అది నా భ్రమ అన్నమాట.
కానిచ్చిరన్నా కర్మ కర్మ సెంట్రల్ జైలు నుంచి సబ్ జైలుకి వచ్చానా అవ్వ అవ్వ ఘరానా మొగుళ్ళ లెవెల్ ప్లాన్ మెకానికల్ అయిపోయింది తప్ప నమస్కారం సార్ అది కాదు సార్ ప్లాన్ కొంచెం బెడిసుకొచ్చింది సార్ సార్ ఇంకోసారి ట్రై చేసుకుంటాను సార్ నా మాట వినండి సార్. సారీ రవళి, ప్లాన్ ప్రకారం గంగులు సెంట్రల్ జైల్లో కూరల వ్యాన్లో దూరాడు. కానీ ఆ వ్యాన్ డ్రైవర్ పీకల దాకా తాగేసి అగ్రిమెంట్ ప్రకారం మెయిన్ రోడ్డు మీద బ్రేక్ కొట్ట మర్చిపోయి సబ్ జైలుకి తీసుకుపోయాడు. అది రోడ్డు అనుకుని మనవాడు దూకాడు, అక్కడ స్టాఫ్ పట్టేసుకున్నారు. మై గాడ్, ఏమైంది? గంగారావుని ఇంకో బ్యాంక్ వాళ్ళు లాక్కుపోయారట మేడం. వాట్ ఇస్ దిస్? బ్యాంకింగ్ బిజినెస్ ఇంత చీప్ గా అయిపోయిందా? ఒక బ్యాంక్ వచ్చే మనిషిని ఇంకో బ్యాంక్ వాళ్ళు లాక్కుపోతారా? ఇది అన్యాయం, అక్రమం. నేను ఒప్పుకోను 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 ఒప్పుకోను. మిస్టర్ శేషాద్రి, మీ బిజినెస్ మీరు చూసుకోండి. అదే చూస్తున్నాను మేడం. ఇది కాదు, వెళ్ళండి. అలాగే మేడం. అమ్మాయి అర్జెంట్ గా నాకు 1,00,000 రూపాయలు ఇవ్వవే. లక్ష? ఎందుకు ఇప్పుడు? ఈ మధ్య అమితాబ్ బచ్చన్ గారు రోజు కల్లోకి వస్తున్నాడే, బొంబాయి వెళ్ళి ఒక్కసారి వాడిని చూసి వచ్చేస్తాను, లేకపోతే నొచ్చుకుంటాడు పాపం. నాన్న, లక్షలు మీకు ఇవ్వడానికి ఇదేం నా సొంత డబ్బు కాదు, బ్యాంక్ డబ్బు. ₹1 తేడా వస్తే నా పీక్ ఎగిరిపోతుంది తెలుసా? అదంతా నాకు తెలియదు. మర్యాదగా నేను అడిగిన డబ్బు ఇస్తావా, లేకపోతే నువ్వు బ్యాంక్ డబ్బు ₹1,00,000 పోగొట్టావని మీ మేనేజర్ అమ్మతో చెప్పేయమంటావా? నాన్న, మీరు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారా? బ్లాక్ మెయిల్ హౌరా ఎక్స్ప్రెస్ నాకు తెలియదు. నాకు డబ్బు కావాలి, అర్జెంట్ గా బొంబాయి వెళ్ళి అమితాబ్ బచ్చన్ గారిని చూడాలి, అంతే. నాకు తలనొప్పిగా ఉంది, ఒక్క నిమిషం ఇలా కూర్చోండి. హలో బాస్. హలో, నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు? ఈ రాత్రి మీ ఇంట్లో పార్టీకి మీరు రావడం లేదు బాస్. మా ఆవిడ మూడు సరిగ్గా లేదు. ఏమైంది? తనతో బ్యాంక్ లో పనిచేసే ఓ అమ్మాయి బ్యాంక్ డబ్బు ₹1,00,000 పోగొట్టిందట. మా ఆవిడ టెన్షన్ లో ఉంది. ఎక్స్క్యూజ్ మీ, మీ మిస్సెస్ ఏ బ్యాంక్ లో పనిచేస్తారు? మీరు? ఉప్పల్పం క్రైమ్ బ్రాంచ్. తను స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఆర్యాపురం బ్రాంచ్ లో పనిచేస్తుంది సార్. ఆహా, బ్యాంక్ డబ్బు పోగొట్టిన ఆ లేడీ పేరు? అమ్మా చెక్. ₹1,10,000 చెక్ వచ్చింది. ఎలా ఇప్పుడు? క్యాష్ ఇవ్వండి మేడం. సారీ, ఇక్కడ క్యాష్ అయిపోయింది, లోపలికి వెళ్ళి తీసుకురావాలి. ఒక 5 నిమిషాలు అలా కూర్చోండి. అలాగే మేడం. రేయ్, ఇవాళ ఇంకెవరినైనా ఏర్పాటు చేయలేకపోతే చంపేస్తాను నిన్ను. సరే గాని ఓ ₹50 పచ్చిమిరకాయ బజ్జీలు పట్టుకురా. ₹50 ఎందుకు? ఆ విషయం ఎందుకు గానీ అలా పక్కన మాడుకుందాం. వచ్చాడు. పచ్చిమిరకాయ బజ్జీలు తింటే ఒంట్లో వేడి పుడుతుంది. పెద్ద ధైర్యం కోసం బార్కి వెళ్ళి 2 పెగ్గులు బిగిస్తా. అసలే వర్షం పడుతుంది, స్వయంగా నేనే బ్యాంక్కి వెళ్ళి మీ పని చేసి పెడతా. ఇందా, కాస్త కాఫీ తాగు, రిలీఫ్ గా ఉంటుంది. థ్యాంక్స్. కాఫీ నాకివ్వవా? తీసుకోండి. హలో రవళి, క్యాష్ చెకింగ్ వచ్చాను, మేనేజర్ని కలిసి వస్తా. చెకింగ్ ఇవాళ్ళే రావాలా? బ్యాడ్ లక్. ఇక రాసింది ఆగదు. వాళ్ళని తప్పు పట్టే బదులు జరిగిన వాస్తవం కాగితం మీద రాసి మేనేజర్కి నేనే అందజేస్తే మంచిది. మేనేజర్ గారికి 4 రోజుల క్రితం మతిస్థిమితం లేని మా నాన్నగారు క్యాష్ కౌంటర్లోంచి ₹1,00,000 తీసుకువెళ్లారు. ఆయన నుంచి వెనక్కి తెస్తుంటే మన బ్యాంక్ కుమ్ముల్లోనే ఎవడో దొంగ ఆ డబ్బును నా బ్యాగ్ లాక్కుపోయాడు. ఆ రోజు నేను పోలీస్ రిపోర్ట్ కూడా ఇచ్చాను. ఇంతకాలం మీకు చెప్పకుండా దాచినందుకు క్షమించండి. ఆ డబ్బు నెలకింతని తీర్చుకుంటాను. నా మీద దయించి పోలీస్ కేసు పెట్టకండి. ఏమిటి, మీ నాన్నగారు నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారా? అలాగే, నేనే వచ్చి తీసుకొస్తాను. అమ్మా, మీ సీత ఖాతాలోంచి డబ్బు కావాలండి? వద్దమ్మా, మా సీత చచ్చిపోయిందని ఇందాకేమో అల్లుడు చెప్పాడు. ఆ నిజాన్ని నీలోనే దాచుకుని ఇన్నాళ్ళు మా అమ్మాయి డబ్బుని చెప్పి నీ డబ్బిస్తున్నావా? ఎంత మంచిదానివి తల్లి నువ్వు. నువ్విచ్చిన డబ్బు తిరిగివ్వలేను కానీ నిన్ను మనసారా ఆశీర్వదించగలమ్మా. నీకే కష్ట నష్టాలు రాకూడదమ్మా. ఇది సాక్షాత్తు ఆ వెంకన్న దేవుననుకో. లాభం లేదండి, ఇప్పుడు నన్ను ఆ వెంకన్న కూడా కాపాడలేడు. అంత లోతు ఊపిలో తెగిపడిపోయాను. రవళి, రాశ్రీ, మా నాన్నగారు. నమస్తే. ఏమోయ్, నీకు మా అమితాబ్ బచ్చన్ గారు తెలుసా? ఆ అమితాబ్ బచ్చన్ కజిన్ అకితాబ్ బచ్చన్ అని నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అండి. అలాగా, ఎంత అదృష్టవంతుడు.
మా నాన్నగారిని అక్కడ తీసుకెళ్ళి ఆయనకు పరిచయం చేసి షూర్ షూర్. అమితాబ్ గారి కజినేడి మీరు ఇక్కడే కూర్చోండి. వాడు ఈ పక్క వీధిలో అగరత్తులు అమ్ముకుంటూ ఉంటాడు, నేను వెళ్ళి తీసుకొస్తా. అగరత్తులే కరెక్టేలే, లంబుగాడి కజిన్ కదా. సిగరెత్తులు అయితే పొట్టిగా ఉంటాయని అగరత్తులు అమ్ముతున్నట్టున్నాడు. నేను ఇప్పుడే వచ్చేస్తా. తలిపేసి తాళవేస్తున్నాడండి. ఉత్పల్ ఫ్రమ్ క్రైమ్ బ్రాంచ్. మీరు బ్యాంకు డబ్బు ₹1,00,000 దొంగిలించారో తెలిసింది. ఇన్వెస్టిగేషన్కి వచ్చాను. మీ బిజినెస్ అవర్స్ పూర్తయ్యాక క్యాష్ చెక్ చేస్తా. తేడా వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు. అక్కడ రవళికి క్షణక్షణానికి ఉచ్చు బిగుసుకుంటోంది. ఇదిగో నువ్వు తొందరగా లాగించేసి బయలుదేరు. ఏమిటో మరి మొహం పెట్టేస్తున్నారు. సోడా బైకండి. మరి అంత స్పీడా? మీరే కదండి త్వరగా తీసుకోమన్నారు. ధైర్యం వచ్చిందా? వచ్చింది. బ్యాంకు గుమ్మం దాకా వెళ్ళేంత ధైర్యం వచ్చేసింది. వెరీ గుడ్, బయలుదేరు. బాబు 1 more 2 సోడా వేస్ట్ చేయకు. ఈ టైప్ ఆపగా నా జన్మలో చూడలేదురా నాయన. ధైర్యం వచ్చిందా? ధైర్యలక్ష్మి గుర్తుకొచ్చింది. ఆవిడెవరు? జయలక్ష్మి చెల్లెలు, నా లవర్. గొప్ప లేడీ కేడి పాపం. చచ్చిపోయిందా? కాదు, 3 ముక్కలాడే ముత్తగడితో లేచిపోయింది. నా ధైర్యం గుర్తుకొచ్చి నాకొచ్చిన ధైర్యాన్ని చంపేసింది. బాబు 1 more 2 నానా బయలుదేరదామా? 1 minute. మళ్ళీ వచ్చిందిరా. నో ప్రాబ్లం. ఐఎమ్ స్టడీ. గుడ్ నైట్. బాబు 1 more 2 ఏమైనా ఇలా ఇక నీ వెంటబడి తిరగలేని ముక్కంటి. ఇదే చివరి ఛాన్స్. ఇందులో కూడా దెబ్బతిన్నావు అనుకో, నీకు దురదృష్టపు దొంగ అని బిరుదిచ్చేసి బేబీని ఇంకోటికి ఇచ్చేస్తా. నీకు అవసరం కాదు మావా. ఆ ముక్కంటే దిగొచ్చినా సరే ఈ ముక్కంటి నాపలేడు వాళ్ళ. ఇదిగో బాంబు. అప్పుడే కాదు, ఈ బాంబు నేలకి తాకిందంటే బిల్డింగ్ డమడమా డమడమా బద్దలైపోతుంది. కమాన్, మీ దగ్గర ఉన్న వాచీలు, ఉంగరాలు, డబ్బులు పైకి తీసి పెట్టండి. పెట్టండి, లేకపోతే బాంబు విసురుతాను. మటాష్. చేతులు పైకెత్తండి, చేతులు పైకెత్తండి. కమాన్. 1 more 2 1 more 2. అరే పట్టదా, తీరా డబ్బులు తీ. బాంబే బాంబే తుస్సుమందంటే ఇంక నీకు పెళ్ళేంట్రా? నీ బతుకు చెడ. 1 more 2. ఆ ఇచ్చే 10 టపటపా ఇచ్చేయండి బాబు, వేరే పని మీద వెళ్ళిపోతాను. ఇదేంటిది? 10 పీకుళ్ళు పీకుతారేమో అనుకుంటే 10 రూపాయలు చేతిలో పెట్టారు. అడ్వాన్స్ అనుకో. నువ్వు మాకు దొంగతనం చేసి పెట్టాలి. దొంగతనానికి అడ్వాన్సా? ఏ దొంగతనం అయితే నా పెళ్లితో ముడిపడిందో, ఏ దొంగతనం చేయడానికి నేను తహతహలాడుతున్నానో ఆ దొంగతనానికి అడ్వాన్సా? ఆహా, తమరు పురాణ పురుషులండి. మీలాంటి మహానుభావుల్ని నా జన్మలో చూడలేదండి. నమస్తే సార్. ఉచ్చు బిగుసుకుంటోంది. మరొళ్ళి ఓసారి తలుపు తీయమా. లోపల చెకింగ్ పూర్తయింది. ఇక నీ దగ్గర క్యాష్ చెక్ చేద్దామా? ఏమ్మా, చెక్ చేసేద్దాం. నీ పని అయిపోతుంది కదా. అవును సార్, నా పని అయిపోతుంది. హండ్రెడ్స్. సార్ ఈ అకౌంట్ చూడండి. దాతవేరా దానం భ్రమిణీనతం దత్తీరనతై నదీకరా తాం భరైత చిత్తం బబ్రవేణ తత్వం తత్తప్రతనానుతం ప్రకలితః ప్రబ్దారకృతం తత్తప్రంతని ప్రతప్రతమనిక సుప్రనాలమని ప్రబరాచమని కలితమని తాతమని దత్తగలప చెలపద కాజు ప్రతిమలకలపద యాత్రో ప్రప్రియేనత. ఈ పిచ్చి భాష ఈ జన్మలో మాట్లాడు. నన్ను వదిలే. దొత్తం దొత్తం బప్పం బప్పం. వాహ్, క్యా సీన్ హై. పంచుడు. 50.
మంచినీళ్ళు తాగొస్తాను సార్. వెళ్ళరామా. ఏమిటమ్మా డల్గా ఉన్నావు? ఏం లేదు సార్. ఒకల రాణివి నీవే సొగసు కాడను ఛీ, నోర్మి! ముళ్ళు పీకేసిన ముళ్ళ పంది మొహం వేసుకొని సొగసుగాడిని చెప్పుకోవడానికి సిగ్గులేదు నీకు? బ్యాంకులో ఇలాంటి పిచ్చి పిచ్చి పాటలు పాడావంటే హెడ్ ఆఫీస్ కి రాసి నిన్ను సస్పెండ్ చేయిస్తాను. జాగ్రత్త. నన్ను సస్పెండ్ చేయిస్తావా? ఎంత మాట నావే భువన పీనుగా. ఏమిటి రవళి నువ్వు చేసిన పని? సారీ మేడం. బ్యాంకు శ్రేయస్ కోరే మనిషి చేయాల్సిన పనేనేది? నా కన్నం పెట్టి పోషిస్తున్న మన బ్యాంక్కి నేను అణువణువున రుణపడి ఉంటాను మేడం. కానీ జరిగింది అక్షర సత్యంగా కాగితంలో రాసి మీ టేబుల్ మీద పెట్టాను. మీరు చూడలేదనుకుంటాను. చెప్తాను వినండి. ఇంకేమిటి చెప్పేది? సాక్షాత్తు మన ఏరియా ఎస్ఐ భద్రం గారు అబ్బాయి వచ్చి 10 నోట్లు ఇచ్చి కొత్త 10 రూపాయల నోట్ల పుస్తకం అడిగితే లేదంటావా? మీరు అడుగుతున్నది దాని గురించా? మరి దేని గురించి అనుకుంటున్నావు? కొత్త పదులు మన దగ్గర చాలా ఉన్నాయిగా. మేమేమన్నా పరాయి వెళ్ళంటమ్మా? మేము బందరాలే కదా. బచ్చుపేటలో పుట్టిన మా అబ్బాయి ఎంత చిన్న బుచ్చుకున్నాడు పాపం. సారీ సార్, మీ అబ్బాయి అనుకోలేదు. నాకు రోగమైన నిజం తెలుసు. అనవరం గారు అదే కాదు, ఇక ఈ కలుపు పదాన్ని నేను భరించలేకపోతున్నాను. లోపల టికింగ్ జరుగుతుంది. ఎలాగో కాసేపట్లో నిజం బయటపడకపోదు. ఆ నిజం నా నోటి ద్వారా బయటపడిందన్న ఆనందాన్ని నాకు కలగ చేయండి. నా కలుపు కలప బాంబులా పేలిపోయేలా ఉంది. నన్ను బతికించు మాట, నన్ను అనవరం గారు. బతికించు. అయ్యో ఇదేమిటండి, లేవండి. రవళి, ఏమిటి తను ఏదో నిజం తెలుసంటున్నాడు? మేడం, నా లక్ష నాకు ఇప్పించండి. రవళి, నీ క్యాష్ లో 1,00,000 తగ్గింది. ఏదేది? అయితే నా అనుమానం నిజమేనన్నమాట. అనుమానం ఏమిటి? అసలు ఇదంతా చూస్తుంటే నాకేవేవో సందేహాలు వస్తున్నాయి. అమ్మాయి, నిజం చెప్పు, నీది బందరేనా? తగ్గిన డబ్బు విషయం ఏమిటి రవళి? నా డబ్బు ఇవ్వండి త్వరగా. 1,00,000 కాజేశారన్నమాట. ఇందాక పొరపాటు నాకు 1,00,000 రూపాయలు ఎక్కువ ఇచ్చావమ్మా. ఇంటికెళ్ళి లెక్క చూసుకుంటే నా గుండె ఆగిపోయింది. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాను. చూసారా చూసారా, ఎంతైనా మా బందరమ్మాయి బందరమ్మాయే. అయ్యో, అవ్వవ్వవ్వవ్వవ్వవ్వ. అది నిజం కాదు. నా కలుపు గొంతు దాకా ఎగతండేసింది. ఏది నిజం కాదు? మీ మొహం లంబోదరం అని ఆ కడుపు బ్రం ఓ జబ్బు. సరైన వైద్యం చేయించుకోండి. వెళ్ళండి. మీరు రండి ఎస్ఐ గారు. మీరు రాకపోయి ఉంటే ఈ రవళి బతుకుపాటలో అపస్వరం పలికేది. ఎవరమ్మా మీరు? ఎందుకు నాకింత సాయం చేశారు? ఒకరోజు రైల్లో నువ్వు నన్ను కాపాడావు. గుర్తొచ్చానా అమ్మా? దొంగల కాలేజీ హనుమయ్య నా కొడుకమ్మా. ఆ రోజు నీకు చెప్పాను కదమ్మా, మాది ఎగుమతి దిగుమతి వ్యాపారం అని. అంటే దొంగ వృత్తి. మా హనుమయ్య కొడుకు నారిగాడని వాడు నీ చేతిలోంచి పరుసు కొట్టేసింది. ఇందాకెందుకో నేను పరుసు తీసి చూశాను. అందులో నీ ఫోటో, ఈ బ్యాంక్ అడ్రస్ కార్డు ఉన్నాయి. నా మనవణ్ణి ముక్క చివాట్లు వేసి ప్రాణభిక్ష పెట్టిన దేవతకి అపకారం చేస్తే పురుగులు పెడచేస్తావని మందలించి ఈ డబ్బు తీసుకొచ్చానమ్మా. నా మనవడి తప్పు క్షమించమ్మా. వస్తానమ్మా. ఏమిటి రవళి, ఎందుకు ఇవాళ ఇంత విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు? మా బందరమ్మాయిలు ఎప్పుడు ఇంతే చిత్ర విచిత్రాలు చేస్తుంటారు, చిలిపి పిల్లలు. రవళి గారు, మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను. సంహవ్ ఐ గాట్ రాంగ్ ఇన్ఫర్మేషన్. సారీ, వస్తాను. పర్వాలేదండి. అఫ్ కోర్స్, నిన్ననే తెలిసింది నాకు అది. ఇందా క్యాష్ లో తగిన 1,00,000 ఇదిగోండి. అడుగు ముందుకు వేస్తే బాంబేస్తా. ఇది నిజంగా బాంబే, సందేహం లేదు. ఏ మిస్టర్ ఇన్స్పెక్టర్, ఆగక్కడ. ఇది బందరా? కాదు, బాంబేస్తా. శవాలు గుట్టలైపోతాయి, రక్తం కాలంలో పారుతుంది. ఇక ఇప్పుడు నీ అవసరం లేదు.
తుచ్ ఆ డబ్బిచ్చేయి. నువ్వు చెయ్యమన్నప్పుడు చెయ్యడానికి తూచంటే ఆగిపోవడానికి నేను తిక్కంటిని కాదు, ముక్కంటిని. నా పెళ్లికి ఈ దొంగతనానికి సంబంధం ఉంది. నా పెళ్లికి ఇది ఆఖరి ఛాన్స్. ఏదో బ్యాంకులో డబ్బు పోయిందంటే ఈ బ్యాంకు తొలిపేశాడు. తీరా ఈ బ్యాంకులో దొంగ వచ్చేసరికి పడిపోయాడు. గొప్ప వాచ్మెన్. అయ్యా గారు గారు, దొంగ గారు వెళ్ళిపోయారు లేవండి. ఏమయ్యా, రోషన్ లేని మొహానివి, నీ పేరు రోసయ్యా. బావురు కప్పుల మేసాలు చూడు, అట్ని గురుక్కుని ఇంటికాడ దొప్పటి కప్పును పడుకో. ఆ పోలీస్ పోలీస్ పోలీస్. పోలీస్ పోలీస్ పోలీస్. దొంగ అయ్యో ఆగెక్కడా? ఆగా, ఎక్కడ పోతా? సార్ మీకు దండం పెడతాను, నన్ను వదిలేదు సార్. నా పెళ్లికి ఇది ఆఖరి ఛాన్స్ సార్. ఈ దొంగతనం చేసి పేరు తెచ్చుకొని పెళ్లి చేసుకోవాలి సార్, లేకపోతే నా బేబీ నాకు దక్కదు సార్. అదంతా నాకు అనవసరం. నీది బందరా కాదు, బంటు మిల్లి. అయితే నాకేం సంబంధం లేదు. పద స్టేషన్ కి. అందరికి బంటు మిల్లికి ఎంత దూరం సార్? 35 కిలోమీటర్స్. సార్, సార్, లేకపోతే చల్ చల్. రమణి శ్రీకాంత్ని, కళ్యాణి శంకర్రావుని అరెస్ట్ చేశారు. ఇదే పెళ్లిళ్ళు జరిగాయి. దురదృష్టపు దొంగ బిరుదాంకితుడు ముక్కంటి పాపం ఇంకా తన ప్రయత్నాలు తను చూస్తూనే ఉన్నాడు. మేస్టర్ కొంచెం లిఫ్ట్ ఇస్తారా? పరండి పరండి పరండి. నాన్న ఆ అబ్బాయి నా క్యారేజ్ ఎత్తుకుపోందండి నాన్న. ఆ పిల్లలు మీ పిల్లలా మేస్టారు? దరిద్రుడు బంగారం ముట్టుకుంటే గొడ్డుగారం అయిందని ఇదే మేస్టారు. ముత్యాలరావు ఇంట్లో కోరి సర్కస్లో చేరి సింహం నోట్లో తలబెట్టాడు. అది థ్యాంక్ యూ అంది. ఫలితంగా ముత్యాలరావు ఈ పిచ్చిలోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. 6 ఏళ్లు గడిచాయి. రవళి కళ్యాణి ఇద్దరూ తల్లులయ్యారు. అన్నట్టు రవళి కొడుకు గడుగ్గాయండి. బాబీ అన్నం తిని స్కూల్కి వెళ్ళాను రామ్మా. ఎక్కడ్రా? అదేమిట్రా చెట్టెక్కా? ఎదిరింటి బోడెమ్మని ప్రేమించాను, ఆవిడ్ని నాకిచ్చి పెళ్లి చేస్తానంటే నేను చెట్టు దిగొస్తాను. మావా, నా కొడుకును ఆవహించావా?